రాత్రి మనతో దేవుని వాక్యం అందించడానికి మన మధ్యకు వచ్చిన దైవజనులకు ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. దైవజనులు వస్తున్న గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపడతాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ ప్రభావములు మన దేవునికే చెందును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో చేరి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నానమ్మా. అందరికి వందనాలనా? వందనాలమ్మా. అదేవిధంగా నన్ను ప్రేమించి మీతో కలిసి దేవుని యొక్క వర్తమానమును అందించుటకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రియ దైవజనులు మరి చార్లెస్ ఫిన్నీ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని, వారి పరిచర్యను, వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఈరోజు ఒక స్పెషల్, ఒక ప్రత్యేకత ఉంది ఈ దినానికి. దైవజనుని యొక్క సాక్ష్యం నేను విన్నాను ఇంట్లో. కొన్ని మాటలు దైవజనుని నోట కొన్ని విషయాలు నేను విన్నాను. గోవిందపురం అంటే ఒకవేళ మీకు తెలియదేమో కానీ తెలుగు వారు ఎక్కడెక్కడైతున్నారో వారందరికీ తెలుసు ఈ ఊరు. దేవునికి స్తోత్రం. తెలుగు వారు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరికీ మీ ఊరు పేరు తెలుసు. మీ ఊరు పేరు తెలుసు. అంత చరిత్రకెక్కిన గ్రామం ఈ గ్రామం. ఒకసారి గడికి చప్పలు కొడతారా? ఎస్, ఒక మంచి గ్రామం, చరిత్రలో ఉన్న గ్రామం. నేను కూడా చాలా దినాల నుండి ఈ గ్రామాన్ని చూడాలనుకున్నాను కానీ ఎప్పుడు నాకు ఆ అవకాశాన్ని దేవుడు ఇవ్వలే. మరి కొన్ని దినాల క్రితం దైవజనులు నాకు ఫోన్ చేసి, అయ్యగారు నేను పలానా గోవిందపురం అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. గట్టిగా చప్పలు కొడతారా? ఎందుకంటే నాకు చాలా దినాల నుండి ఈ ఊరు చూడాలని ఆశ ఉంది. కనీసం వాక్యం చెప్పటానికి కాకపోయినా ఊరన్నా చూద్దాం అనే ఆశ నాకు చాలా సంవత్సరాల నుండి ఉంది. అది ఈరోజు మరి దేవుని సన్నిధిలో మీ అందరితో కలిసి దేవుని యొక్క వర్తమానము అందించే ఆ గొప్ప అవకాశాన్ని ఆ దేవాతి దేవుడు దయచేశాడు. నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవునికి చెల్లిస్తున్నాను. గడిగా చెప్పలు కూడా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు చిన్న వాక్యాన్ని చదువుదాం, తీయండి. 2వ రాజుల గ్రంథం. దయచేసి కొన్ని విషయాలు ఈ దిద్దుబాటు కూడికలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రి ధ్యానం చేద్దాం. మనసు పెట్టి చక్కగా వాక్యాన్ని చదవండి, వినండి. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. 25వ వచనం చదువుతారు ఎవరైనా? 23వ అధ్యాయం 25వ వచనం. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసినవాడు ఒకడును లేడు. అతని తరువాతనైనను అతని వంటివాడు ఒకడును లేడు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చదువుకొనిన ఈ వాక్య భాగములో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఒక విషయాన్ని ధ్యానం చేద్దాం. పూర్వమున్న రాజులలో కానీ అతని తరువాత వచ్చిన రాజులలో కానీ అతని వంటి వాడు ఒకడును లేడు అంటే మొత్తానికి అతనిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత లేకుండా అతని గురించి ఆత్మదేవుడు అంత గొప్పగా చెప్పడు. దేవునికి స్తోత్రం. ఫర్ ఎగ్జాంపుల్, సేవకునికి ముందు, సేవకుడు వచ్చిన తరువాత అని ఒకసారిగా మనం వెళ్తే, దైవజనుడు ఈ గ్రామానికి రాకమునుపు ఎలా ఉన్నా, వచ్చిన తర్వాత
ఎలా ఉన్నాం అని ఒకసారి మనకు అనిపిస్తే ఆ మార్పు అనేది అసలు అదంతా కూడా మన కంటికి కట్టినట్లుగా మనకు అది మనం చెప్పగలం. ఎవరిని అడిగినా కానీ చెప్తారు. పరిశుద్ధ గ్రంథములో అతనికి పూర్వమున్న రాజుల్లో కానీ అతని తరువాత వచ్చిన రాజులలో కానీ అతని వంటి వాడు ఒకడును లేడు అని బైబిల్లో వ్రాయబడింది. మొత్తానికి బైబిల్ చరిత్రలోనికి ఒకసారి వెళ్తే ఈ బైబిల్ చరిత్రలో ఇజ్రాయేలీలకు రాజు కావాలి, రాజు కావాలి, మాకు రాజు కావాలి, రాజు కావాలని చెప్పి ఇజ్రాయేలీలు కోరినప్పుడు దేవాతి దేవుడు వారిని ప్రేమించి వారి కొరకు సౌలు అనే రాజును దేవుడు ఏర్పాటు చేశాడు. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన 40 సంవత్సరాలు పరిపాలించాడు, గొప్ప రాజుగా పేరుగాంచాడు. ఆయన చనిపోయిన తరువాత దావీదు రాజు వచ్చాడు. ఆయన గొప్ప రాజే, ఆయన కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. జాగ్రత్త వినండి, మీకు కొంచెం చరిత్ర చెప్తున్నా. మొట్టమొదటిగా దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు మాకు రాజు పరిపాలన కావాలి అని కోరినప్పుడు దేవాతి దేవుడు ఈ ప్రజల కోరిక మేరకు ఇదిగో పలాని వ్యక్తిని నేను రాజుగా నియమిస్తున్నాను అని చెప్పి సౌలును ఎన్నుకున్నాడు. ఆయన 40 సంవత్సరాలు పరిపాలన, ఎన్ని సంవత్సరాలమా? 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. ఎవరైనా? సౌలు. తర్వాత ఎవరు వచ్చారు? దావీదు. ఆయన కూడా 40 సంవత్సరాలు మంచి పరిపాలన అందించాడు. ఆయనది అయిపోయింది. ఆయన తర్వాత 3వ రాజు సొలొమోను రాజు. ఎవరండి? సొలొమోను రాజు. ఆయన కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. వీళ్ళ ఇద్దరికంటే కూడా ఆయన కూడా గొప్ప రాజుగా పేరుగాంచాడు, మంచి పరిపాలన అందించాడు. చెప్పాలంటే యెరూషలేము దేవాలయాన్ని నిర్మాణం చేశాడు, రాజగృహాలను ఆయన నిర్మాణం చేశాడు. ఒక పేరుగాంచిన వ్యక్తిగా అతను కూడా దిగిపోయాడు. అంటే సౌలు, దావీదు, సొలొమోను. సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన అనంతరం రాజ్యము 2గా చీలిపోయింది. అప్పటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు 23 జిల్లాలుగా ఉంది. ఇప్పుడు 13 జిల్లాలు ఆంధ్ర, 10 జిల్లాలు తెలంగాణ. 2గా మారిపోయింది. అప్పటి వరకు ఒకే ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు. అంటే చీలిపోయింది. మాది మాకు కావాలి, మీది మీకు తీసుకోండి అని చెప్పి ఇప్పుడు ఆంధ్ర వచ్చేసి 13, తెలంగాణ వచ్చేసి 10, మొత్తం 23 జిల్లాలు 2 ముక్కలైపోయి 2 ముఖ్యమంత్రులు అయ్యారు. ఇది ఎలాగైందో సేమ్ అదే విధంగా ఇజ్రాయేలీలు యూదా రాజ్యముగా ఒక గుంపు, ఇజ్రాయేలు రాజ్యముగా ఇంకొక గుంపు, 2 గుంపులుగా మారింది. ఇజ్రాయేలీలు గుంపు అనంటే వాళ్ళు 10 బ్యాచ్ల వారు ఉన్నారు. యూదా బ్యాచ్ వచ్చేసి 2 గుంపుల వారే, అంటే 2 గోత్రాల వారే. జాగ్రత్తగా వినండి. యూదా రాజ్యం, ఇజ్రాయేలు రాజ్యం. యూదా రాజ్యం, ఇజ్రాయేల్ రాజ్యం 2గా చీలిపోయి తరువాత ఇజ్రాయేలీలను పరిపాలించడానికి 19 మంది రాజులు వచ్చారు. యూదా రాజ్యాన్ని పరిపాలించటానికి 20 మంది రాజులు వచ్చారు. ఇప్పుడు మొత్తం బైబిల్ చరిత్రలో జాగ్రత్తగా వినాలి. అంటే యూదా రాజ్యం అంటే దక్షిణ రాజ్యం, కుడి చేతి వైపు ఉన్న దాన్ని దక్షిణ రాజ్యం అంటాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా వైపు చూడండి, ఇది నేను రైట్ హ్యాండ్, ఇది కుడి చేతి వైపు. దీన్ని దక్షిణ రాజ్యం, దీనిని యూదా రాజ్యం అంటాం. ఇది ఉత్తర రాజ్యం, ఇటువైపు ఉత్తర రాజ్యం. ఈ ఉత్తర రాజ్యాన్ని ఇజ్రాయేలు రాజ్యం అంటారు. ఈ రాజ్యాన్ని పరిపాలించటానికి 19 మంది రాజులు వచ్చారు. ఈ రాజ్యాన్ని పరిపాలించటానికి 20 మంది రాజులు వచ్చారు. 20 మంది ప్లస్ 19 మంది ప్లస్ అంతకుముందు 3, మొత్తం ఎంతమంది? 42 మంది. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. 42 మంది రాజుల చరిత్రలో జాగ్రత్తగా ఇతనికి పూర్వమున్న రాజులలో కానీ ఇతని తరువాత వచ్చిన రాజులలో కానీ అతని వంటి వాడు ఒక్కడును లేడు అనంటే అతనిలో ఏదో ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు అంత క్లియర్గా అంత చక్కగా వ్రాయబడదు. దేవునికి స్తోత్రం. ఈరోజు అసలు ఆ వ్యక్తి ఎవరు, ఆయన చేసిన పని ఏంటి, ఆ సందేశము ద్వారా మనమేమి నేర్చుకోవాలి, మనమేమి దిద్దుకోవాలి, అసలు మనకేం అవసరం, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా మనసు పెట్టి వినండి.
మొత్తానికి ఎవరయ్యా ఈయనంటే ఈయన పేరు యోషియా. ఎవరండి ఈయన పేరు? హోషయ్య కాదు, అలాగని యెషయా కాదు, యోషియా. యోషియా. దేవునికి స్తోత్రం. యోషియా అంటే అర్థం బాగు చేయువాడు అని అర్థం. ఏంటండి చెప్పాలి, అందరు చెప్పాలి. ఇప్పుడు పేరుకు ఒక అర్థం ఉంటుంది. బైబిల్లో చాలామంది జక్కయ్య 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 అంటారు. జక్కయ్య అంటే అర్థం తెలుసా? పవిత్రుడు. కొంతమంది సంతోషం అని పేరు పెట్టుకుంటారు, సంతోషం ఉండదు. పవిత్ర అని పేరు పెట్టుకుంటారు, పవిత్ర ఉండదు. పవిత్రత ఉంటుందా? ఉండదు. సమాధానం అని పెట్టుకుంటారు, సమాధానం ఉంటుందా? ఉండదు. జక్కయ్య అంటే అర్థం అద్భుతమైన అర్థం ఏంటంటే పవిత్రుడు. కానీ జీవితమంతా అపవిత్రమే, జీవితమంతా అన్యాయమే, జీవితమంతా అక్రమమే, పేరుకు మాత్రం పవిత్రుడు. బైబిల్లో ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థం ఉంది. అలాగే బైబిల్లో ఒనేసిం అంటే ప్రయోజకుడు, కానీ జీవితం అంతా నిష్ప్రయోజనమే, ఎవరికి ఉపయోగపడేవాడు కాదు. భయంకరమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి చెరసాల్లో వేయబడ్డాడు, మార్పు చెందాడు, ఇప్పుడు ప్రయోజకుడుగా మారిపోయాడు. పేరుకు అర్థమేమో ప్రయోజకుడు. ఒనేసిం అంటే ప్రయోజకుడు, కానీ జీవితం అంతా నిష్ప్రయోజనమే. అలాగే యోషియా అంటే అర్థం బాగు చేయువాడు. పేరుకు తగినట్లుగా జీవించాడు ఈ వ్యక్తి. గట్టిగా చప్పలు కొట్టండి. పేరుకు తగినట్లుగా ఈ వ్యక్తి బ్రతకటం, ఈ వ్యక్తి జీవించటం చిన్ననాటి నుండి కూడా ఈ వ్యక్తి చాలా అద్భుతంగా, ఆయన చరిత్ర చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది యోషియా జీవితం. సరే, జాగ్రత్తగానండి. ఈయన ఎవరండి అని అంటే యూదా రాజ్యానికి రాజు. ఎన్నో రాజు, వీరు 20 మంది రాజులు ఏలారని చెప్పాను. 20 మంది రాజులలో 16వ రాజు ఈయన. ఎన్నో రాజు అండి? 16వ రాజు. యూదా రాజ్యాన్ని పరిపాలించిన 20 మంది రాజులలో 16వ రాజు యోషియా. ఈయన 8 సంవత్సరాలకే రాజు అయ్యాడు. ఎన్నేళ్లకు? బాబు నువ్వు ఇట్రా, నువ్వే ఇట్రా, బైబిల్ తీసుకుంటా, పర్వాలేదులే. ఎన్నేళ్ళు ఉంటాయి నీకు? 11. ఓర్రే, 11 ఏళ్ళు. అట్టయితే నువ్వు కుదరు. ఇంక 8 ఏళ్ళ బాబు ఎవరున్నారు? ఎవరైనా ఉన్నారా? సరే, ప్రస్తుతానికి ఈ అబ్బాయి అనుకుందాం. ఈరోజు నిలబడాలి నేను చెప్పినంతసేపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 8 సంవత్సరాల వయసులో యూదా రాజ్యాన్ని పరిపాలించటానికి దేవుడు ఒక బాబుని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు ఏలాడంటే 32 సంవత్సరాలు ఏలాడు. ఎన్నేళ్ళు? 32 సంవత్సరాలు ఏలాడు. మొత్తానికి ఈ 8 సంవత్సరాల వయసు కలిగిన ఈ వ్యక్తి రాజుగా ఎన్నుకోబడినప్పుడు రాజ్యము యొక్క స్థితి ఎలా ఉంది, ఆ ప్రజల యొక్క స్థితి ఎలా ఉంది అని చెబితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు తేండి పరిశుద్ధ గ్రంథంలోనికి. ఇప్పుడు వద్దాం. పరిశుద్ధ గ్రంథంలో 2 మాటలు చదువుదాం. ఇర్మియా గ్రంథం తేండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం నుండి. ఇర్మియా గ్రంథం, నేను లేచినప్పుడు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం నుండి. ఎవరండి? రాజైన యోషియా దినములలో యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. చూడండి, ద్రోహిణియగు ఇశ్రాయేలు చేయు కార్యము నీవు చూచితివా? ప్రతి కొండ మీదికిని పచ్చని ప్రతి చెట్టు క్రిందికిని పోవచ్చు చేయుచున్నది ఆమె. ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదా దాన్ని చూచి ద్రోహిణియగు
హేతువు చేత పరిత్యాగ పత్రిక ఆమె సహోదరి అయిన చూచియు భయపడక చేయుచు అబ్బా, ఈ చరిత్ర చదువుతుంటే ఒక్కసారిగా రాజైన యోషియా దినములలో ఈయన రాజుగా ఎన్నుకోబడినప్పుడు రాజ్యం యొక్క స్థితి ఎలా ఉన్నదంటే అక్క చెల్లెలతో పోలుస్తున్నాడు. ఇశ్రాయేలునేమో అక్కగా, యూదానేమో చెల్లిగా అనుకోండి, జాగ్రత్తగానండి. ఇశ్రాయేలు రాజ్యాన్ని అక్కగా పోలుస్తున్నాడు, యూదా రాజ్యాన్ని చెల్లిగా పోలుస్తున్నాడు అనుకోండి. ఈమెమో మహాభయంకరమైనటువంటి ద్రోహ కార్యాలు, వ్యభిచార కార్యాలు. అంటే వ్యభిచారం అని అంటే మనం ఏదో ఊహల్లోకి వెళ్ళిపోతాం. వ్యభిచారం అంటే ఏదో కాదు, రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేయుచున్నది అని అంటే దేవాతి దేవుణ్ణి విడిచిపెట్టి నీవే నా తండ్రివి, నీవే నా సృష్టికర్తవు, నీవే నా విమోచకుడవు అని చెప్పి ఒక బొమ్మను తీసుకొని వచ్చి ఆ బొమ్మకు ఆరాధన చేయటం లేక ఆ బొమ్మను పూజించటమే వారు చేయుచున్న పని. అర్థమవుతుందా? దాన్ని ఏమన్నారంటే వ్యభిచారం. అదేవిధంగా యూదా చూచి కూడా తాను కూడా భయపడకుండా కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ కార్యాలు చదువుతున్నప్పుడు ఆశ్చర్యం వేస్తాయి. ఒకసారి లేనండి, ఇప్పుడు చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. ఇప్పుడు నేను భార్యని, ఈయన నా భర్త. ఎవరు నువ్వు? భర్త. అబ్బో, మళ్ళీ నువ్వు భార్య అంటే ఒప్పుకోవని నేనే భార్యగా అనుకున్నా. మళ్ళీ అంతే కదా, పాస్టర్ గారు నన్ను భార్య ఏం చేశాడు అనుకుంటావని నేనే భార్యగా అనుకుంటున్నా. నువ్వు నా భర్తవి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక భార్యగా నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఇంటికి రావాలా లేదా? చెప్పండి అమ్మా. ఇక్కడ ఉన్నారా బయట ఉన్నారా? ఇక్కడ ఉన్నారా బయట ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు నాకు నా తల్లిదండ్రులు పెళ్లి చేశారు ఆయనకి ఇచ్చి. ఇప్పుడు నా పుట్టింటి దగ్గర ఉండాలా, ఈయన ఇంటి దగ్గరికి రావాలా? చెప్పండిరా, ఇక్కడికి రావాలా? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చా. ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉంటున్నా, ఆ ఇంట్లోనే తింటున్నా, ఆయనతోనే కాపురం చేస్తున్నా. కొంతకాలం గడిచింది. ఇప్పుడు ఈయనను పక్క కట్ట నెట్టేసి అక్కడే ఉండు ఇంకొక ఆయన తీసుకొచ్చా, ఈయన దగ్గరికి వచ్చా. ఈయనను పిలుచుకొని ఈయన ఇంట్లోనే, ఆయన ఇంట్లో నుండి ఆయన పక్కకి నెట్టేసి, ఒకసారి అయ్యగారు ఏమనుకోద్దు అయ్యగారు, ఇంకొక ఆయన నా దగ్గరికి ఈ ఇంట్లోకి తీసుకుని వచ్చి ఈయనే నా భర్త అని నేనంటే ఆయనకి ఎలా ఉంటుంది? చెప్పండి అమ్మా. ఇల్లు ఎవరిది? ఆయింది. ఎవరిది ఇల్లు? చెప్పండమ్మా. ఇల్లు ఎవరిది? ఆయింది. ఇప్పుడు ఇంట్లో నుండి ఆయన బయటికి నెట్టేసి అదే ఇంట్లోకి ఇంకొక ఆయన తీసుకుని వచ్చి ఈయనతో నేను కాపురం చేస్తూ ఉంటే ఆయనకి ఎలా ఉంటుంది? చాలా కోపం ఉంటుంది. వారు చేసిన పని ఏంటి అంటే ఇప్పుడు చూపిస్తాను. అక్కడే, థ్యాంక్ యూ నాన్న, అక్కడే చూడండి 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయం 23వ అధ్యాయం 6వ వచనం చదవండి. 23వ అధ్యాయం 6వ వచనం, 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. మరియు ఎక్కడ్రా నువ్వు చదివేది? 2వ రాజులు యెహోవా మందిరము. ఇప్పుడు ఇదిగో అమ్మ చూడండి, యెహోవా మందిరములో యెహోవా ఉండాలి. యెహోవా మందిరములో నుండి యెహోవాను బయటికి నెట్టేసి ఈ మందిరములో ఇంకొక బొమ్మను తీసుకొని వచ్చి పెట్టారు. ఎవరి బొమ్మ? ఇప్పుడు చదవండి. యెహోవా మందిరమందు ఎవరిని పెట్టారు? అషారాదేవి ప్రతిమను. అషారాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగ దగ్గరకు తెప్పించి, అంటే ఆ మందిరములోనికి ఎవరిని తీసుకొని వచ్చి పెట్టారంటే అషారాదేవి ప్రతిమను తీసుకొని వచ్చి పూజ చేస్తున్నారు. అప్పుడు
దేవుని మందిరం అని పిలువబడుతుంది. ఇది దేవుని మందిరం అండి. ఇక్కడ దేవుడు ఉండాలి. ఇక్కడ దేవునికి స్థానం లేకుండా దేవుని బయటికి నెట్టేసి ఒక బొమ్మను తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టేసి పూజ చేస్తూ ఉంటే ఆయనకి ఎంత కోపం అండి? కోపం ఉండదా? రాజైన యోషియా ఎన్నుకోబడిన దినాలలో, ఈయనను ఎన్నుకున్న దినాలలో రాజ్యం యొక్క స్థితి ఎలా ఉన్నదంటే భయంకరంగా ఉంది. యెహోవా మందిరములో యెహోవా లేడు. యెహోవా మందిరముగా పేరుగాంచిన ఆ మందిరములో యెహోవా లేడు. యెహోవాకు స్థానము లేదు. ఆ మందిరములో అషారాదేవి ప్రతిమను తీసుకొని వచ్చి పెట్టి ఆవిడను పూజిస్తున్నారు. అందుకే రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేయుచున్నది. అందుకే ద్రోహి అంటున్నాడు. ఒకప్పుడు మోషే ఇజ్రాయేలీయులను ద్రోహులారా అని అంటే దేవునికి చాలా కోపం వచ్చింది. రేయ్, నా బిడ్డలను నువ్వు ద్రోహి అంటావా? నేను ఎన్నుకున్న నా బిడ్డలు, నా ప్రజలను నువ్వు ద్రోహులారంటావా అని చెప్పి మోషే మీద దేవుడు కోపపడి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వెళ్ళవలసిన వ్యక్తిని వెళ్ళనీయకుండా అలా చూడటానికే పర్మిషన్ ఇచ్చాడు తప్ప లోపల ప్రవేశించడానికి వీలు లేకుండా చేశాడు దేవుడు. ఆయన పిల్లలంటే దేవునికి అంత ఇష్టం. గట్టిగా చప్పలు కొడతారా? నీ పిల్లలంటే నీకు ఇష్టం లేదా? నీ పిల్లలంటే నీకు ఇష్టం ఉంటుందా ఉండదా? చెప్పురా, ఇష్టం ఉంటుందా ఉండదా? నువ్వు ఇష్టపడే నీ పిల్లల్ని నాలాంటి వాడు ఒకడు వచ్చి ఒరే గాడిద, ఒరే దున్నపోత అన్నారు అనుకో, నీకు ఎలా ఉంటుంది? చెప్పండి అమ్మా, నేను తెలుగే చెప్పేది. నీ పిల్లల్ని, నువ్వు అమితంగా ప్రేమించే నీ పిల్లల్ని నేను వచ్చి ఒరే గాడిద, ఒరే దున్నపోతంటే నీకు చాలా కోపం వస్తుంది. మోషే మీద దేవుడు ఎందుకు కోపడ్డాడంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ద్రోహులారా అని అన్నందుకు దేవునికి కోపం వచ్చిందే. ఇప్పుడు కొన్ని పర్యాయములు తన పిల్లలను అంతగా ప్రేమించుచున్నటువంటి దేవుడు ఇప్పుడు ఆయనే నీ పిల్లలను ఒక్కొక్కసారి నువ్వే ఒరే దున్నపోత, ఒరే గాడిదని అంటావు. అంటావనవా? ఎప్పుడు అంటావు ఆ మాట? చెప్పండి అమ్మా, ఎప్పుడంటావు? నీ మాట విననప్పుడు, నీకు లోపడనప్పుడు, నువ్వు చెప్పింది చేయనప్పుడు, నీ అడుగుజాడలో నడవనప్పుడు, నువ్వు చెప్పేదానికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు, నీ మీద తిరుగుబాటు చేసినప్పుడు. అర్థమవుతుందా? నీ పిల్లలే నీ మాట వినకుండా, నీ బాటలో నడవకుండా, నీ విధానంలో జీవించకుండా, వారు ఒక సొంత ఆలోచన ప్రకారంగా, సొంత ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తున్నప్పుడు నువ్వేమంటావు తెలుసా? ఒరే గాడిద, ఒరే దున్నపోత, నీకు జ్ఞానము లేదా? నీకు తెలివి లేదా? నీకు బుద్ధి లేదా? ఆ మార్గంలో వెళ్ళకూడదు, ఆ పని చేయకూడదు అని చెప్పి నువ్వే తిడతావు. నీ పిల్లలు నువ్వే తిడతావు. అలాగే దేవాతి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలు, యూదా రాజ్యం కానీ ఇశ్రాయేలు రాజ్యం కానీ, రెండు రాజ్యాలు పాడైపోయాయి. రెండు రాజ్యాలలో దేవుడు లేడు, దేవునికి స్థానము లేదు. చివరికి దేవుని మందిరం అని పిలువబడుతున్న మందిరములోనే దేవునికి స్థానము లేకుండా చేసి, మందిరములో నుండి దేవుణ్ణి బయటికి నెట్టేసి ఒక బొమ్మను తీసుకుని వచ్చి అక్కడ నిలిపి పూజ చేస్తున్నారంటే అందుకంటున్నాడు, రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేయుచున్నది. అది ఏ దినాలలో? రాజైన యోషియా దినాలలో. దేవునికి స్తోత్రం. అంత భయంకరంగా రాజ్యము పాడైపోయింది. అంత భయంకరంగా గ్రామం పాడైపోయింది, ప్రాంతం పాడైపోయింది. దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా, దేవుని మాటకు విధేయత చూపకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు ప్రజలు. పాడైపోయి జీవిస్తున్నారు ప్రజలు. అలాంటి ప్రజలను బాగు చేయుట కొరకే బాలుడైన యోషియాను దేవుడు నిలబెట్టాడు. ఒకసారి గట్టిగా చప్పలు కొడతాం. పాడైపోయిన పట్టణాలను, పాడైపోయిన గ్రామాలను, పాడైపోయిన కుటుంబాలను బాగు చేయుట కొరకు, వారిని మరలా దేవుని యొద్దకు తీసుకొని రప్పించుట కొరకు, దేవుని వైపు త్రిప్పుట కొరకు ఒక 8 సంవత్సరాల బాలుడైన యోషియాకు ఆ పనిని చేతికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చూపిస్తాను అక్కడే. జఫన్యా గ్రంథం ఒకసారి తీయండి. జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం.
జెఫన్యా రాజ్యం యొక్క స్థితి ఎంత ఘోరంగా మారిందో, ఎటువంటి పొజిషన్లో రాజ్యం ఉన్నదో మీకు చూపిస్తాను. రాజైన యోషియా దినాలలో ఏ విధంగా మారిపోయిందో జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. యూదా రాజుకు ఆమోను కుమారుడైన ఎవరండి? యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమరియా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషి కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఎలా ఉంది? ఏమియు విడువకుండా భూమి మీద నున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఇదే యెహోవా వాక్కు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను. ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరును లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడు అన్న మాట? రాజైన యోషియా దినములలో మనుషుల యొక్క స్థితి ఎలా ఉందంటే, కంప్లీట్గా దేవునికి విరోధంగా జీవిస్తున్నారు. కంప్లీట్గా వారు మారిపోయారు. కంప్లీట్గా దేవుడు ఉన్న స్థానములో దేవునికి స్థానము లేకుండా దేవుని పక్కకు నెట్టేసి రాళ్లతోనూ మొద్దులతోనూ వారు పూజలు పురస్కారాలు చేస్తూ ఉన్నారు. దేవునికి ఎంత బాధ కలిగిందో. అందుకే యేసన్న గారు ఒక పాట పాడతాడు. కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఏంటట? కోపిస్తూనే ఉంటాడు. ఆ కోపములో ఎక్కడో రవ్వంత ప్రేమను మన మీద చూపిస్తుంటాడు. గట్టిగా చెప్పలు కొడదామా? నీవు చేసే నీ పనులను బట్టి ఆయనకు కోపం వస్తుంది. మరలా నీ వైపు అలా చూడగానే నీ మీద జాలిపడి నిన్ను శిక్షించకుండా, నిన్ను పాడు చేయకుండా, నిన్ను బాధ పెట్టకుండా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. రాజ్యాన్ని చూస్తే యూదా రాజ్యము కానీ ఇజ్రాయేలు రాజ్యము కానీ దేవునికి విరోధమైన కార్యాలు చేసి రాళ్లతోనూ మొద్దులతోనూ వారు వ్యభిచారము చేయొచ్చు. బొత్తిగా దేవుని వైపు తిరగకుండా వారు దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నటువంటి ఆ ప్రజలను కోపపడుతున్నాడు. అసలు ఊడ్చేస్తాను. ఆల్రెడీ ఒకసారి ఊడ్చేశాడు. ఎప్పుడు? నోవాహు దినాల్లో. ఎప్పుడండి? చెప్పండి అమ్మా. నోవాహు దినాల్లో ఆల్రెడీ ఒకసారి కంప్లీట్గా ఊడ్చేశాడు. మరలా రెండవ మారు భూమి మీద మనుషుల యొక్క పోకడ, మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే కంప్లీట్గా తారుమారైపోయింది. ఇప్పుడు దేవుని వైపు తిరిగేవారు లేరు, దేవుని మాట వినేవారు లేరు, దేవుని యొద్దకు వచ్చేవారు లేరు. కంప్లీట్గా మారిపోయింది. అలాగూ పాడైపోయినటువంటి ఆ రాజ్యాలను, అలాగూ పాడైపోయినటువంటి ఆ మనుషులను బాగు చేయుట కొరకు ఇదిగో బాలుని దేవుడు నిలవబెట్టాడు. గట్టిగా చెప్పకూడదామా? ఎస్ మై లార్డ్. ఈరోజు బాగు చేయటానికి యోషి అంటే బాగు చేయవాడు. ఎవరండి? బాగు చేయవాడు. ఏమొచ్చి ఎలా బాగు చేశాడు? ఇది మన ప్రసంగం. రాజైన యోషియా పతనమైపోయిన ఈ ప్రజలను, దేవునికి విరోధంగా జీవిస్తున్న ఈ ప్రజలను, వ్యభిచారులుగా, దొంగలుగా, మూర్ఖులుగా, ద్రోహులుగా, లోపులుగా జీవిస్తున్న ఈ ప్రజలను, దేవుడంటే ప్రేమ లేకుండా, దేవుడంటే అభిమానం లేకుండా, దేవుని వైపు తిరగకుండా లోకం యొక్క పోకడకు లోనైపోయిన ప్రజలను దేవుని వైపు ఎలా త్రిప్పాడో మనం కొన్ని విషయాలు, ఒక 4 విషయాలు ఈ రాత్రి మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. ఈ రాత్రి నిజమే మన గ్రామంలో చాలా కుటుంబాలు పాడైపోయాయి. చాలా కుటుంబాలు లోకరీతిగా జీవిస్తున్నాయి. చాలా కుటుంబాలు ఇంకా 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 లోకరీతిగా, లోకములో ఉన్న అలవాట్ల ప్రకారంగా త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, సోమరిపోతులుగా, ఇంకా చెప్పాలంటే అన్ని లక్షణాలు కలిగిన వ్యక్తులుగా చాలామంది ఉండవచ్చు. అయితే ఈ గ్రామం అంతా కూడా మార్పు చెందాలనేది దేవుని ఉద్దేశం. గట్టిగా చెప్పలు కొడతారా? ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం, ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం మార్పు చెందాలి. ప్రతి కుటుంబంలో మార్పు రావాలి. ప్రతి కుటుంబము దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రావాలి. నిజ దేవుణ్ణి గుర్తించాలి. జీవం కలిగిన దేవుణ్ణి గ్రహించి దేవుణ్ణి ఆరాధించాలి. అదే దీని యొక్క ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా. ఎన్నుకున్నాడు. 8 ఏళ్ల వయసులో ఎన్నుకున్నాడు.
ఇతను ఏం చేశాడు, ఇతను ఎలా బాగు చేశాడు, ఏ విధంగా నడిపించాడు, ప్రజల మధ్య ఏ విధంగా ఉన్నాడో ఒక 4 లేక 5 విషయాలు మీకు తెలియజేస్తాను. మనసు పెట్టి జాగ్రత్తగా విందాం. ఇప్పుడు తీయండి 2వ రాజుల గ్రంథంలోనికి రండి. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం. కూర్చున్నాను. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. యోషియా ఏలను ఆరంభించినప్పుడు 8 ఏళ్ళంట 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరము ఏలెను. ఊరివాడగు అదయాకు కుమార్తె అయిన ఎదీదా అతడు, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చూడండి. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. చాలు. మొట్టమొదటిగా ఇతనికి పూర్వం ఉన్న రాజుల్లో కానీ తరువాత వచ్చిన రాజుల్లో కానీ అతని వంటి వాడు ఒకడును లేడు అని చెప్పి బైబిల్లో రాయబడిందంటే అతనిలో ఏదో ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అని అంటే, ఇతడంట కుడికి కానీ ఎడమకు కానీ తొలగని వాడు. ఈరోజు యేసయ్యను నమ్ముకున్న తర్వాత 10 రోజులు బాగుంటాం, 11వ రోజు తప్పిపోతాం. 10 రోజులు బాగుంటాం, 11వ రోజు తప్పిపోతాం. 10 ఏళ్ళు బాగుంటాం, 11వ సంవత్సరం విశ్వాసంలో దిగజారిపోతాం, భక్తిలో దిగజారిపోతాం, ప్రార్థనలో దిగజారిపోతాం, వాక్యములో దిగజారిపోతాం. ముందుగా మందిరానికి అంతరంకంటే ముందు మందిరానికి వచ్చి చాలా త్వరగా దేవుని పనులు చేస్తున్న మనం కొన్ని ఏళ్ళ తర్వాత దేవుని మందిరానికి దూరం అయిపోతాం. ఏమంటాం? తప్పిపోవటం అంటే అది. కానీ ఆయన మాత్రం కుడికి కానీ ఎడమకు కానీ తలగని వాడు. పాడైపోయిన ప్రజలను బాగు చేయాలంటే మొట్టమొదటిగా తను బాగుండాలి అని గ్రహించిన వాడు. ఈరోజు నీ కుటుంబం కట్టబడాలంటే, నీ పిల్లలు బాగుపడాలంటే, నీ పిల్లలు నీ మాట వినాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ముందు నువ్వు సరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎండ్రకాయ ఎంతమందికి తెలుసు? ఎండ్రకాయ అంటే తెలుసా? ఇక్కడ ఏమంటారమ్మా? అయ్యా ఇక్కడ ఏమంటారు నాన్న? ఎండ్రకాయని ఏమంటారు ఇక్కడ? ఎండ్రకాయ అంటారా? ఎండ్రకాయ డాక్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. ఎక్కడికి? డాక్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. డాక్టర్ గారు ఒకసారి నన్ను టెస్ట్ చేయండి. అందరూ బాగా నడుస్తున్నారు, నేనేం సరిగా నడవలేకపోతున్నాను. మరి నాకు కాళ్ళ వాపులు ఉన్నాయో, కీళ్ళ వాపులు ఉన్నాయో, ఏ నొప్పులు ఉన్నాయో నాకు అర్థం కావటం లేదు. అందరూ బాగా నడుస్తున్నారు, నేను మాత్రం సరిగా నడవలేకపోతున్నాను. ఒకసారి నన్ను టెస్ట్ చేయండి అని చెప్పి ఎండ్రకాయ పిల్ల అంటే కూతురు వచ్చిందంట డాక్టర్ గారి దగ్గరికి. కూతురు పాపం ఈ డాక్టర్ గారికి ఏం తెలియదు, లోకం తెలియదు. పుస్తకాలు అయితే చదివాడు కానీ పాపం ఆయనకు లోక జ్ఞానం అంతగా తెలియదు. మొత్తానికి దగ్గరికి తీసుకున్నాడు. ఆ పిల్లనన్ని టెస్టులు చేశాడు. చూస్తే అతనికేం అర్థం కాలే. అమ్మా నీలో ఏ లోపము లేదు అని అంటాడు ఆయన. లేదు పాస్టర్ గారు, అందరూ బాగా నడుస్తున్నారు, నేను మాత్రం సరిగా నడవలేకపోతున్నాను, నన్ను టెస్ట్ చేసి నాకు మెడిసిన్ ఇవ్వండి అని అంటుంది ఎండ్రకాయ పిల్ల. ఏమంటుంది? ఏందమ్మా టెస్ట్ చేసి నాకు మెడిసిన్ ఇవ్వండి అని అన్నదంట ఈ పిల్ల. పాపం ఆయన టెస్ట్ చేశాడు, మెడిసిన్ ఇద్దామంటే ఆయనకి ఏదన్నా రిపోర్ట్ వస్తేనే కదా మెడిసిన్ ఇవ్వడానికి. రిపోర్ట్లు మాత్రం ఏం రావటం, అన్నీ బాగానే ఉన్నాయని తెలుస్తుంది. అమ్మ నీలో ఏ జబ్బు లేదమ్మా, ఏ రోగం లేదమ్మా అంటాడు ఈయన. లేదండి నాకు మొత్తానికి ఏదో జబ్బు ఉంది, నువ్వు నన్ను సరిగా చూడండి, నాకు మెడిసిన్ ఇవ్వండి అంటుంది ఈ పిల్ల. ఆయనకు విసుకొచ్చేసి అర్థం కాక, అమ్మాయి ముందు నువ్వు వెళ్ళి మీ అమ్మని తీసుకురాపో అని చెప్పాడంట ఈ పిల్లకి. మొత్తానికి ఎండ్రకాయ పిల్ల తల్లి దగ్గరికి పోయింది. ఎక్కడికి వెళ్ళింది? తల్లి దగ్గరికి వెళ్ళి మమ్మీ నిన్ను డాక్టర్ గారు పిలుస్తున్నాడు, ఒకసారి వెళ్దాంరా అంటే మొత్తానికి వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. వాళ్ళ అమ్మ వస్తే వాళ్ళ అమ్మని ఇట్లా టేబుల్ మీద పెట్టి ఇట్లా పెట్టాడు. ఒకసారి నువ్వు నడువు అని. ఇది కూడా అట్లనే నడుస్తుంది. పిల్ల ఎలా నడుస్తుందో తల్లి కూడా నడుస్తుంది. ఆయనకేం అర్థం కాలే.
అసలు నీకు అర్థమైందో అర్థం కాలే నాకు తెలియదు, కానీ ఒకసారి చెప్తాను విను. ఇప్పుడు నా కళ్ళు, నా నోరు, ముక్కు ఎటువైపు ఉంటే అటే నడుస్తాను నేను. ఇట్లా నడవాల్సింది నేను ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాను అనుకో, ఏమనిపిస్తుంది మీకు చెప్పనమ్మా? నా ముఖం ఇలాగే ఉంది, నోరు ఇలాగే ఉంది, కళ్ళు ఇలాగే ఉన్నాయి, ముక్కు ఇలాగే ఉంది. ఎటు ఉంటే అలాగే ఇప్పుడు కాకులు ఉన్నాయి, ఈ ఫేస్ ఎలాగుంటే అలాగే ఎగురుకుంటూ పోతాయి. జంతువులు ఈ తల ఎటువైపు ఉంటే, కళ్ళు ఎటువైపు ఉంటే అటే నడుచుకుంటూ వెళ్తాయి. కానీ ఇటు వెనక్కి వెళ్తాయా చెప్పనమ్మా? ఏమన్నా ఉన్నాయి అట్లా నడిచేయి? ఏమన్నా ఉన్నాయా? కానీ ఈ ఎండ్రకాయకు మాత్రం కళ్ళు ఇలాగే ఉన్నాయి, కళ్ళు ఇలాగే ఉన్నాయి, నోరు ఇలాగే ఉంది, ఫేస్ అంతా ఇలాగే ఉంది. ఇలా నడవకుండా అది ఇలా నడుస్తుంది. తెలుసా మీకు ఎట్లా నడుస్తుంది తెలుసా? అయ్యమ్మ నా తల్లారా, ఎట్లా నడుస్తుంది అది? ముఖం ఇలాగే ఉంటుంది, అన్నీ ఇలా నడుస్తాయి, ఫేస్ ఎలా ఉంటే అలా నడుస్తాయి. కానీ ఇది మాత్రం ముఖం ఇలాగే ఉంది, కానీ నడక మాత్రం ఇట్లా నడుస్తుంది. ఇట్లా నడుస్తుంటే ఇది డాక్టర్ గారికి కూడా తెలియదు పాపం. అది అట్లా ఎందుకు నడుస్తుందో ఆయనకు కూడా తెలియదు. తెలియక పిల్లలో ప్రాబ్లం అనుకున్నాను. పిల్లలో కాదు ఈ ప్రాబ్లం. ఎక్కడుంది ఇది? తల్లిలో ప్రాబ్లం అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ పిల్లల నడవడి, నిన్ను బట్టే నీ పిల్లల నడవడి ఉంటుంది. నువ్వు ఎలా నడిస్తే నీ పిల్లలు అలా నడుస్తారు. ఈయన రాజు, ఈ రాజు ఎలా నడిస్తే పిల్లలు కూడా అలా నడుస్తారు. ఈయన సరిగా నడవలేకపోతే రాజ్యం కూడా చెడిపోయింది. రాజ్యము బాగుపడాలంటే రాజు బాగుండాలి. అందుకే పెద్దలు గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో ఏమంటారంటే, తల్లి చేలో మేస్తే బిడ్డ గట్టును మేస్తుందా అని అంటారు కొంతమంది పల్లెటూర్లలో. ఏమంటారు మధ్యాహ్నం అనేది? ఏమంటారమ్మా? తల్లి చేలో మేస్తే బిడ్డ గట్టుని మేస్తుందా? బిడ్డ ఎక్కడ మేస్తుంది? చేలోనే మేస్తుంది. అంటే తల్లి ఎక్కడుంటే బిడ్డ కూడా అక్కడే ఉంటుంది. అక్కడే యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది, తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అనేటువంటి సామెత యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాజ్యం బాగుపడాలి, పాడైన కుటుంబాలు బాగుపడాలి, దొంగలు, లోబులు, నరహంతకులు, మూర్ఖులు, లోబులు అనేకులు బాగుపడాలంటే, గ్రామమే దేవుని వైపు తిరగాలి అనంటే, గ్రామములో యోషియా లాంటి ఒక్క వ్యక్తి ఉంటే చాలు. గట్టిగా చప్పలు కొడతారా? యోషియా లాంటి ఒక్క వ్యక్తి నిలవబడితే గ్రామం కొరకు ఖచ్చితంగా గ్రామంలో మార్పులు జరుగుతాయి. ఈ యోషియా వచ్చాడు, 8 ఏళ్లకు రాజు అయ్యాడు. 8 ఏళ్లకు రాజు అయ్యి ఎలా నడుస్తున్నాడంటే, కుడికి కానీ ఎడమకు కానీ తలగకుండా నడుస్తున్నాడు. ఆమె తన ప్రవర్తనలో మార్పు లేదు. యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు, పరిశుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు, దేవునికి చాలా నమ్మకంగా జీవిస్తున్నాడు, చాలా యథార్థంగా జీవిస్తున్నాడు. ఎక్కడ కూడా రాజీ పడకుండా, లోకానికి రాజీ పడకుండా జీవిస్తున్నాడు చిన్న బిడ్డైన యోషియా. దేవునికి స్తోత్రం. 10 మందికి చెప్పాలంటే ముందు నేను బాగుండి నేను చెప్తే నా మాటకు విలువ ఇస్తారండి. అవునా కదా? ఇప్పుడు నేను వయసులో చిన్నవన్నైనా నా మాట 10 మంది వినాలంటే నేను సరిగా ఉంటే నా మాట వింటారు. అవునా కదా? నేను సరిగా లేకుండా, నా వయసు పెద్దదైనా, 60 ఏళ్ళ వయసు వచ్చినా, నా క్యారెక్టర్ లెస్ అనుకో, క్యారెక్టర్ సరిగా లేదనుకో, నేను చెప్పిన మాట నా పిల్లలే వినరు. ముందు నువ్వు మారయ్యా. ఇప్పుడు తండ్రి చుట్టలు తాగుతూ ఉంటాడు, రేయ్ సిగరెట్ తాగొద్దు అని కొడుకు నన్ను అనుకో, ముందు నువ్వు మాని నాకు చెప్పంటాడు కొడుకు. అంటాడా? అండా నువ్వేం చుట్టేమో అని అంటావు నువ్వు. ఇప్పుడు వీడేం చేస్తున్నాడు? కొడుకు సిగరెట్ తాగుతున్నాడు. చిన్నప్పుడు మా ఇంట్లో జరిగింది చెప్తాను వినండి. మా నాన్న అన్యుడు. ఆ రోజుల్లో బీడీలు తాగటం ఎక్కువ. చిన్నప్పుడు మా నాన్న బీడీ నా చేతికిచ్చి, అరే ముట్టించుకురారా అన్నాడు. నాకు ఒక పెద్ద అనుమానం. ఏంటి అనుమానం అంటే, అని ముక్కుల్లో నుండి పొగ రాణిస్తుంటాడు ఆయన. ఎక్కడి నుండి? ముక్కుల్లో నుండి. నేను ఆశ్చర్యంగా అలా చూసేవాడిని. అసలు నోట్లోకి వెళ్ళింది ముక్కులో నుండి ఎలా వస్తుంది అనేది నాకు పెద్ద ప్రశ్న. నాకు అర్థం కాలే. ఆయన ఏం చేసేవంటే అంటాం, ముక్కులో నుండి వదలటం,
అంటాం, ముక్కుల నుండి వదలటం. ఇది అయితే ఒకరోజు నాకు అవకాశం వచ్చింది. నా చేతికి ఇచ్చాడు, ముట్టించుకురారా అని అన్నాడు. అప్పుడు మరి ఇప్పుడు కాదు, 30 ఏళ్ళ క్రితం, 30-40 ఏళ్ళ క్రితం పోతే అది తీసుకుని వెళ్ళి ఆ పొయ్యి దగ్గర అట్లా కూర్చొని ఆయన కనపడకుండా ముట్టించి అని చెప్పి వదులుతుంటే నాకు రావటంలా. నా వయసు చూడండి, అది బీడి మీటే కొంది కాలిపోతున్నదన్న జ్ఞానం నాకు లేదు. అదైతే కాలిపోతా ఉంది కానీ అంటే అదంతా కాలుకుంటూ ఇంత పొడుగున్న బీడి ఇంత ఇంకిపోయింది. మా నాన్న చూశాడు, సైలెంట్గా ఇట్లా వచ్చాడు. నేను మీటే చూసి వెంటనే నన్ను కొట్టలేదు, తిట్టలేదండి. దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను, నా తండ్రి నన్ను కొట్టలేదు, నా తండ్రి నన్ను తిట్టలేదు. నా చేతిలో ఉన్న బీడి ఇలాగే తీసుకున్నాడు, నా కళ్ళ ముందు దాన్ని ఇట్లా నలిపేశాడు, అట్లా పొడి చేశాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాని జోలికి వెళ్ళలేదు మా నాన్న. గట్టిగా చెప్పలేదు. ఏమనిపించిందంటే, నేను ఏది చేస్తే నా బిడ్డ అది చేస్తాడు, నేను ఏం బాటలో నడిస్తే నా పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారు, నేను త్రాగుబోతునైతే నా పిల్లలు త్రాగుతారు, నేను వ్యభిచారినైతే నా పిల్లలు వ్యభిచారులు అవుతారు, నేను తిరుగుబోతునైతే నా పిల్లలు తిరుగుబోతులుగా మారుతారు, నాకంటే ఇంకా గొప్పగా మారిపోతారు అని చెప్పి ఆయన గ్రహింపుకొచ్చేసింది. నన్ను ఏమి తిట్టలేదు, కొట్టలేదు. నేను చూస్తుండగానే దాన్ని ఇలా తీసుకొని నలిపేసి అలాగే చేసేసాడు. నీవు నడిచే నడకని బట్టి నీ పిల్లలు నీ మాట వింటారు. పాడైపోయిన రాజ్యం, పతనమైపోయిన రాజ్యం ఒకానొక దశలో ఊడ్చేయాలనుకున్నాడు. ప్రవక్త అయిన జఫన్యాను పంపించి, జఫన్యా ద్వారా వర్తమానం పంపించాడు. భూమి మీద ఏమీ మిగులుకుండా నేను ఊడ్చివేసేదను అని చెప్పి వర్తమానం పంపించాడు. ఆ దశలో యోషియా, రాజైన యోషియా పరిపాలన చేయుచున్న దినాలలో దేవునికి స్తోత్రం. ఊడ్చేయాలన్నంత కోపం వచ్చినా కానీ ఊడ్చేసే ఆలోచన మాత్రం దేవునికి లేదు. నిన్ను కొట్టాలి, తిట్టాలనే కోపం వచ్చినా నిన్ను కొట్టటంలా, నిన్ను తిట్టటంలా, నిన్ను శిక్షించటంలా, నీ శిక్ష నీ మీద వేయకుండా, నువ్వు పొందవలసిన శిక్ష నీ మీద పడకుండా ఆలోచన చేసి, అయ్యో నా పిల్లల మీద ఎటువంటి శిక్ష పడకూడదు, వారి కొరకు ఇదిగో వారి కొరకు నా కుమారుని లోకానికి పంపించాలి, వారు పొందవలసిన శిక్ష ఇతడే వహించాలి, ఇతడే భరాయించాలి అని చెప్పి తన ఏక కుమారుని లోకానికి పంపించాడు. గట్టిగా చెప్పలు కొడదామా? ఎస్ మై లార్డ్. రాజైన యోషియా కుడికి తొలగిపోలేదు, ఎడమకు తొలగిపోలేదు, చక్కగా నడిచాడు. అందుకే వాక్యం ఉంది, ఒకసారి మీకు చూపిస్తాను, తీయండి. పరిశుద్ధ గ్రంథంలో చాలా అద్భుతమైన వాక్యం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33వ వచనం. చూడండి ఏమంటుంది, మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలేను. చాలు. కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తిరగకూడదు, నువ్వు చక్కగా నడవాలి. రాజులలో, ఇతనికి పూర్వం ఉన్న రాజుల్లో సౌలు చూడబోతే సౌలు తప్పిపోయాడు, దావీదు చూడబోతే దావీదు తప్పిపోయాడు, సొలొమోను చూడబోతే సొలొమోను తప్పిపోయాడు. ఇలా ఇంకా అక్కడి నుండి ఎత్తుకుంటూ వస్తే ప్రతి వ్యక్తి తప్పిపోయిన వ్యక్తులే. కానీ ఇతనికి పూర్వం ఉన్న రాజుల్లో కానీ ఇతని తరువాత వచ్చిన రాజుల్లో కానీ ఇతని వంటి వాడు ఒకడును లేడు అని అన్నాడంటే అందరూ కుడికి కానీ ఎడము కానీ తప్పిపోయిన వారే. కానీ యోషియా మాత్రం తప్పిపోలే. అందుకే పాడైపోయిన రాజ్యాన్ని బాగు చేయటానికి ప్లాన్ చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ కుటుంబము కట్టబడాలంటే మొట్టమొదటిగా నీ కుటుంబములో నువ్వే ఒక యోషియాలాగా నువ్వు నిలబడాలి. నీవే నీ కుటుంబంలో నడుం కట్టుకొని లోకం వైపు చూడకుండా, పాపం వైపు చూడకుండా, దేవుని వైపు చూస్తూ దేవుని బాటలో నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే నీ ఇంట్లో ఉన్న నలుగురు
నిన్ను చూచి, నీ ప్రవర్తనను చూచి, నీ మాటను చూచి, నీ విధానాన్ని చూచి ఖచ్చితంగా నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, నీవే నీ పిల్లల పిల్లలకు మాదిరిగా ఉందువు గాక. వారు మార్పునకు మూలము నీవే అగుదువు కాక. అలా ఉండాలి. క్రైస్తవుడు లోకమునకు వెలుగు అని తెలియజేస్తుంది బైబిల్. లోకమునకు వెలుగుగా నిన్ను నన్ను దేవుడు నిలవబెట్టాడు. చీకటిని పారద్రోలే విధంగా స్విచ్ చేసావు, లైట్ వెలిగింది. లైట్ వెలగగానే చీకటి ఉంటుందా? చెప్పనమ్మా. ఈ లైట్ వెలగగానే చీకటి ఉంటుందా? తెలియకుండానే పారిపోయింది. నువ్వు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ఉన్న చీకటి పారిపోవునుగాక. దైవజనుడు ఒక గ్రామంలో అటు అడుగు పెట్టగానే ఆ గ్రామంలో ఉన్న దెయ్యాలన్నీ కూడా గడగడ వణుక్కుంటూ వెళ్ళిపోవును గాక. ఒక కుటుంబంలో అటు అడుగు పెడితే ఆ కుటుంబంలో ఉన్న చీకటి కార్యాలు తొలగిపోవును గాక. ఒకసారి గుంటూరులోనే నేను తెలియకుండానే అట్లా వచ్చేసాను. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. వాడు అక్కడ నిలబడి అని చెప్పి మీటుతా ఉన్నాడు సిగరెట్. నన్ను చూశాడు, అన్నాడు, అలాగే బిగబట్టాడు. వదలలేకపోయాడు. నేను డైరెక్ట్గా వచ్చేసాను, ఆగాను. బాబు ఏంటి ఇక్కడ నిలబడ్డావు అని నేను అడిగా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి అతను. నన్ను చూశాడు, దాన్ని ఇలా తీశాడు, ఇలాగే ఉన్నాడు. ఇంకా దాన్ని అంటానికి లేదు. నేను ఎదురుగానే ఉన్నాను కదా. నాన్న ఏంటి ఇక్కడ నిలబడ్డావు అంటే, అన్న పలానా పని మీద ఉన్నానని చెప్పటానికి అతను నోరు విప్పితే బయటకు వస్తుందని చెప్పి అలాగే ఉన్నాడు. చూచున్నట్లుగా తిట్టు ఉన్నాడు. బాబు నిన్నే, రే ఏంది ఇక్కడ ఉన్నావు అంటే, ఎంత భయమో. ఆ రోజు నుండి ఈ రోజు వరకు సిగరెట్ ముట్టియటం మానేశాడు వాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ ఎదుట పాపం నిలవటానికి వీల్లేదు. నీ ఎదుట నువ్వు ఎక్కడుంటే అక్కడ బాగుపడాలి. ఎవరైనా కానీ, దొంగలైనా, వ్యభిచారులైనా, మూర్ఖులైనా, లోపులైనా, లోకస్తులైనా, ఎవరైనా కానీ నీ ప్రవర్తనను బట్టి అనేకులు మార్పు చెందాలి. యోషియా బహిరంగంగా ఆయన ఏ బోధలు చేయలే. తన సాక్ష్యాన్ని చూపిస్తున్నాడు, తన జీవితాన్ని చూపిస్తున్నాడు. ఒక పరిపాలకునిగా వయసులో చిన్నవాడైనా రాజ్యంలో ఉన్న ప్రజలకు తన జీవితాన్ని చూపిస్తున్నాడు. మన రాజ్యాన్ని పరిపాలించే మన రాజు పవిత్రుడు, మన రాజు యథార్థవంతుడు, మన రాజు నీతిమంతుడు, మన రాజు మాట తప్పనివాడు, మన రాజు కుడికి ఎడమకు తొలగనివాడు అని చెప్పి రాజ్యము ఎదుట సాక్షిగా నిలవబడిన వ్యక్తి రాజు అయిన యోషియా. గట్టిగా చప్పలు కొడదామా? ఎస్. అందుకే సామెతల గ్రంథం ఒక మాట ఉంటుంది, తీయండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. 4వ అధ్యాయం 27వ వచనం. నీవు కుడి త్రట్టుకైనను ఎడమ త్రట్టుకైనను తిరుగకుము, నీ పాదమును కీడునకు దూరముగా. ఏమనుంది నాన్న? ఎడమ త్రట్టుకైనను తిరుగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. అంటే నువ్వు కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా నువ్వు చక్కగా నడవాలి. నీ పాదము కీడులో పడిపోకూడదు, పాపములో పడిపోకూడదు. అంటే మొట్టమొదటిగా కాలు జారకూడదంట. ఏం జారకూడదు చెప్పండి అమ్మా? కాలు జారకూడదు. రెండవది నోరు జారకూడదు. ఏం జారకూడదు చెప్పండి అమ్మా? నోరు జారకూడదు, కాలు జారకూడదు, రెండవది నోరు జారకూడదు. కొంతమంది మందిరంలో ఉన్నప్పుడు ఉన్నంతసేపు ఏమో హల్లెలూయా స్తోత్రం, స్తుతి 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 స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా 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 అని చెప్పి అంటారు. మందిరము గేటు దాటి బయటికి వెళ్ళిన తరువాత ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా? ఎలా ఉంటుంది? బయట దేవానికి స్తోత్రం అంటామా? హల్లెలూయా అంటామా? స్తుతి అంటామా? ఎప్పుడైతే నువ్వు బయట ఆ విధంగా నువ్వు ఉండగలవో, నీ కన్నుల ఎదుట జీవిస్తున్నటువంటి చీకటి కార్యాలు జరిగించే వ్యక్తులందరూ కూడా మార్పు చెందుతురుగాక.
లోకానికి నువ్వే మాదిరి. పాడైపోతున్నటువంటి గ్రామంలో పాడైపోతున్న కుటుంబాలు పట్టబడాలంటే సేవకుడు ప్రతి ఇంటికి వెళ్ళలేడండి. అందుకే చెప్తారు, గొర్రెను గంటది కానీ కాపరి గండు. కాపరి గంటాడా? కాపరి కన్సీవ్ అవుతాడా? కన్సీవ్ అయ్యేది ఎవరు చెప్పండి అమ్మా. గొర్రె ఇంకొక గొర్రె పిల్లను కంటది. కాపరి పని ఏంటి? తీసుకొని వచ్చి బలమైన ఆహారం పెట్టడమే. దేవునికి స్తోత్రం. మంచి ఆహారం పెట్టడమే కాపరి పని. ఈరోజు గొర్రె పిల్లలను కనాలి అంటే ఈ లోకములో మీ ఇంటి చుట్టూ చాలా కుటుంబాలు ఉన్నాయి, పాడైపోయిన కుటుంబాలు. చాలామంది వ్యక్తులు ఉన్నారు, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, నరహంతకులుగా, అబద్ధికులుగా, మోసగాండ్రుగా, దొంగలుగా, లోబులుగా చాలామంది ఉండవచ్చు. పాడైపోయిన వారు, వారి కన్నుల ఎదుట నువ్వు జీవిస్తున్నావు, వారికి దగ్గరగా నువ్వు ఉంటున్నావు. ఎవరికైనా ఒక్కరికైనా నీ సాక్ష్యాన్ని చెప్పావా? నీ సాక్ష్యాన్ని చూపించావా? వారికి నువ్వు మాదిరికరంగా నువ్వు జీవిస్తున్నావా? నీ బ్రతుకును బట్టి, నీ విధానాన్ని బట్టి, అయ్యో మా అక్క గతంలో ఆ విధంగా ఉండేది, ఈరోజు ప్రార్థనకు వెళ్ళిన నాటి నుండి ఈరోజు ఆమెలో చాలా గొప్ప మార్పు నేను చూస్తున్నాను, నేను మా అక్కలాగా నేను జీవించాలి అని తీర్మానం కలిగి నీ జీవిత సాక్ష్యాన్ని బట్టి ఎవరైనా మందిరానికి వచ్చారా? యోషియా ఒక్కడే రాజ్యాన్ని మార్చేశాడు. గట్టిగా చప్పలు కొడతారా? రాజ్యాన్ని మార్చేశాడు. పాడైపోయిన రాజ్యాన్ని బాగు చేశాడు. మీకు ఫైనల్కి వచ్చేసరికి చూపిస్తే ఆశ్చర్యం వేస్తుంది ఎంత అద్భుతంగా మార్చాడని. వాళ్ళందరూ మార్పు చెందాలంటే ముందు నేను మారాలనుకున్నాడు ఆయన. వాళ్ళందరికీ చెప్పాలంటే ముందు నేను చెప్పుకోవాలనుకున్నాడు ఆయన. అందుకే ఆయన ఏం చేశాడంటే ముందు తనను తాను కట్టుకున్నాడు, తనను తాను చెప్పుకున్నాడు. నేను 10 మందికి చెప్పాలంటే మొట్టమొదటిగా నేను చెప్పుకోవాలనుకున్నాడు. కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా నిక్కచ్చిగా జీవించటం ప్లాన్ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే కాలు జారలేదు, నోరు జారలేదు, కన్ను జారలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిది అది. రెండవది మీకు చూపిస్తాను, తీయండి. రెండవది పరిశుద్ధ గ్రంథంలో అక్కడే 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం. 22వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. 19వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలను చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఇప్పుడు రెండవదిగా బాబు చేసిన పని ఏంటంటే, మొదటిగా కుడికి కానీ ఎడముకు కానీ తొలగిపోకుండా నిజాయితీగా, నిస్వార్థంగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాడు. రెండవది, ఆ రాజ్యాన్ని పాడు చేయాలని చెప్పి ప్లాన్ చేశాడు. ప్రవక్తలను పంపించి ప్రవక్తల చేత సందేశాన్ని అందిస్తున్నాడు దేవుడు. కంప్లీట్గా పాడు చేయాలి, ఆ రాజ్యములో మనుషులు లేకుండా తుడి చేయాలి. ఇందాక చెప్పాను కదా జెఫన్యా గ్రంథంలో, ఎవరు లేకుండా ఊడ్చేయాలనేటువంటి కోపం వచ్చేసింది. ఆ వర్తమానం రాజుకు తెలిసింది. ఈ రాజుకు తెలిసి ఈ రాజుగారు ఏం చేశారో తెలుసా? ఆ మాట విని దీనత్వము ధరించి బట్టలు జింపుకొని దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి నీలాగా నాలాగా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నువ్వు కనికర సంపన్నుడవయ్యా, నువ్వు కరుణామయుడవయ్యా, పాపిని ప్రేమించేవాడవయ్యా. ఒక్కసారి ఈ బిడ్డల మీదకి ఎటువంటి శిక్ష రానియొద్దు, ఈ బిడ్డలను క్షమించయ్యా, ఈ బిడ్డలకు ఎటువంటి కీడు రావద్దు నాయన, రానియొద్దు నాయన అని చెప్పి రాజుగారైనటువంటి ఈయన దేవుని సన్నిధికి వెళ్ళి దీనత్వము ధరించి
మెత్తని మనసు ధరించి, దీనత్వము ధరించి, బట్టలు చింపుకొని కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఆయనలో ఉన్న రెండవ గుణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబములు త్రాగుబోతులు, తిరుగుబోతులు, సోమరిపోతులు, లోకస్తులు, దొంగలు, లోబులు, వ్యభిచారులు ఎవరైనా ఒకవేళ అలాంటి గుణలక్షణాలు కలిగిన వ్యక్తులు ఎవరైనా ఒకవేళ ఉన్నట్లయితే వారు మార్పు చెందాలంటే వారి కొరకు నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. యోషియాలాగా రెండవదిగా కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, బట్టలు చెంపుకొని రాజుగారు దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు చూశాడు, ఆలకించాడంట దేవుడు ఆ ప్రార్థనని. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆలకించే ప్రార్థన ఉంది, ఆలకించకుండే ప్రార్థన ఉంది. నువ్వు పాపం చేస్తూ దేవుని సన్నిధికి వచ్చి ఎంతసేపు మోకరించి ప్రార్థన చేసినా దేవుడు నీ మాట వినడు. బైబిల్ చెప్తుంది, పాపుల మనవి దేవుడు, చెప్పండిరా, పాపుల మనవి దేవుడు ఆలకించాడు. మరి దేవుడు నీ మనవి ఆలకించాలంటే నువ్వు పాపము చేయకూడదు. నువ్వు పవిత్రంగా ఉండి పరిశుద్ధంగా ఉండి దేవుని సన్నిధిలో నిమిషం చేయి, ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిమిషమే చేయి, గంటలు గంటలు చేయాల్సిన పనిలా 2 నిమిషాలు చేయి, 5 నిమిషాలు చేయి. దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నా ఇంట్లో నా కుమారుడు నా మాట వింటం లేదయ్యా, నా బిడ్డను మార్చు ప్రభువా, ఆ బిడ్డ హృదయం మార్చు ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా నీ కన్నిటిని ఆయన మార్చునుగాక. ఆయన నీ కన్నిటిని నాట్యముగా మార్చునుగాక. నీ మొరను ఆయన ఆలకించునుగాక. నీ కుమారుని మనసు మార్చునుగాక. ఖచ్చితంగా మారుస్తాడు. రాజుగారు చేసిన పని, రెండో పని అదే. దేవుని సన్నిధికి వెళ్ళి ఈరోజు 3 నెలలకు ఒకసారి ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేయటానికి ఈ కూడికలో దిద్దుబాటు కూడికంటే అదే. ఏదన్నా ఉంటే సరి చేసుకొని దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో ప్రలాపించటమే. గ్రామం కొరకు, కుటుంబాల కొరకు, యవన బిడ్డల కొరకు. అర్థమవుతుందా? చాలామంది ఉన్నారు యవన బిడ్డలు, వారి కొరకు, వారి రక్షణ కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయుట కొరకే ఈ కూడికలు. అర్థమవుతుందా? మరి మనం ప్రార్థన చేస్తున్నామా? రాజుగారు ఏ విధంగా వారిని బాగు చేస్తున్నాడో చూడండి. రెండవదిగా కన్నీటి ప్రార్థనా పరుడు. దేవుడు వినేటట్లుగా తనను తాను బాగు చేసుకున్నాడు. కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా కనికరించయ్యా, వీరి మీదకి ఎటువంటి కీడు రానియొద్దయ్యా, వీరి మీదకి ఎటువంటి శాపం రానియొద్దు, వారిని పాడు చేయొద్దు, వారిని బ్రతికించయ్యా, వారిని విడిపించయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాడు బాలుడైన యోషియా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అదే విధంగా మన కుటుంబాల్లో మనం కూడా, మన సంఘాల్లో మనం కూడా చేయాల్సిన పని కన్నీటి ప్రార్థన. ప్రార్థనే దేనికైనా జవాబు. ప్రార్థన లేకుండా నువ్వు ఎన్ని పనులు చేసినా అది అన్నీ కూడా వాటన్నిటి వల్ల ఏ ప్రయోజనం లేదు. ప్రార్థన ద్వారా ఏదైనా సాధించవచ్చు. ఒక ఆయన బిల్లి గ్రహం గారు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన అన్నాడంట, ఒక మీడియా వారు వెళ్ళి, అయ్యా నువ్వు ఎంత గొప్ప సేవకుడు అయ్యావు, ఎంత గొప్ప దైవజనుడు అయ్యావు, ఎలా అయ్యావు? అసలు ఆయన ఎంత గొప్ప సేవకుడు అంటే హీఈస్ ద గ్రేటెస్ట్ ఎవాంజలిస్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే పేరుగాంచిన సేవకుడు ఆయన వెళ్తున్నాడంటే చనిపోయిన వారు సైతం దిగ్గును లేచారు. గట్టిగా చప్పలు కొడతారా? బిల్లి గ్రహం గారు దైవజనుడు. ఆయన ఒక గ్రామానికి వెళ్తే చనిపోయిన వ్యక్తి ఉంటే చనిపోయిన వాళ్ళు లేచి కూర్చున్నారు. 3 పర్యాయములు అతనికి అవకాశం వచ్చింది అమెరికా ప్రెసిడెంట్గా. అయ్యా ఏకగ్రీవంగా మేము ఎన్నుకుంటాం, నీ మీద ఇంకొకడు ఎదురు లేకుండా, అపోజిషన్ లేకుండా మన దేశానికి అధ్యక్ష పదవి మీకు ఇస్తామయ్య అని చెప్పంటే, నాకొద్దు, నా పని వేరు, నా పరిచర్య వేరు. మిమ్మల్ని పరిపాలించటానికి ఈ దేశానికి అధ్యక్షునిగా ఉంటే నేను ఇంకొక దేశానికి వెళ్ళి నేను సువార్త ప్రకటించలేను. తృణప్రాయంగా వదిలేశాడు. అంత గొప్ప సేవకుడు మీడియా వారు వెళ్ళి, అయ్యా నువ్వు ఎంత గొప్ప సేవకుడు అయ్యావు, ఎలా అయ్యావు? దీని వెనక కారణం ఏంటంటే, మొదటిగా ఆయన చెప్తాడు ప్రేయర్ అంటాడు. ఏమంటాడు? ప్రేయర్. రెండవ కారణం ఏంటి అంటే
ప్రేయర్. మూడో కారణం ఏంటి అంటే ప్రేయర్. 3 కారణాలు ఉన్నాయి నేను ఇంత గొప్ప సేవకుని కావటానికి. ఏంటి ఆ కారణాలంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన లేకపోతే మీ భర్తలు మారరు. ప్రార్థన లేకపోతే మీ కుమారులు మారరు. కన్నీటి ప్రార్థన లేకపోతే మీ కుమార్తెలు మారరు. కన్నీటి ప్రార్థన లేకపోతే మీ గ్రామంలో ఉన్న వ్యక్తులు మారరు. మీ గ్రామంలో ఉన్న వ్యక్తులలో మార్పు రావాలంటే, వారు కదిలించబడాలంటే, మీరు వెళ్ళి 1 గంట సేపు వాక్యము తిప్పేసి గట్టి ప్రసంగం చేసిన వారు మారరు. నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వారు పరిగెత్తుకొని వచ్చి మందిరంలో కూర్చుంటారు. నువ్వు మంచి ప్రసంగికుడివి కావచ్చు, మంచి వక్తవు కావచ్చు, అద్భుతంగా వాక్యాన్ని వివరించవచ్చు. నువ్వు ఎంత వివరించినా నీ వివరణకు ఎవరొచ్చి కూర్చోరు. అందుకే ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది. దేవునికి స్తోత్రం. బాలుడైన యోషియా 31 సంవత్సరాలలో తను చేసిన పని, మొదటిగా తనను తాను కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా తనను తాను కట్టుకున్నాడు. రెండవదిగా రాజ్యము కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబం కొరకు నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ భార్యల కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ కుమారుల కోసం ప్రార్థన చేస్తున్నావా? వారి యొక్క ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తున్నావా? వారి యొక్క క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వారి యొక్క రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఖచ్చితంగా ప్రభువు నీ మొరను ఆలకించును గాక, నీ మొర వినును గాక. నువ్వు నిజముగా మొర పెడితే నీకు ఆయన బహు సమీపముగా ఉండును గాక. నిజంగా ప్రార్థన చేయాలి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన హృదయముతో బట్టలు చెంపుకొని, రాజుగారు కాలు మీద కాలేసుకొని కూర్చొని ప్రార్థన చేయటం కాదు, దిగిపోయాడు. ప్రభువా నీవిచ్చిందేనా ఇది, నాకెందుకు ప్రభువా అని చెప్పి వచ్చేసాడు. దేవుని సన్నిధిలో మెత్తని మనసు, దీన మనసు ధరించి కన్నీరు గార్చి రాజ్యం కోసం ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూర్చో. మూడవది చూపిస్తాను, తీయండి. మూడవది చూపిస్తాను. అక్కడే 23వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ, రాజు అంటే ఎవరు? యోషియా. యోషియా చేసిన మూడో పని అంటే ఇక్కడ ఉంది. యోషియా ఏం చేశాడు? యూదా పెద్దలందరినీ, యెరూషలేము పెద్దలందరినీ ఎక్కడికి పిలవనంపించాడు? తన యొద్దకు పిలవనంపించి యూదా వారినందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలను, అల్పులనేమి గనులనేమి జనులందరినీ పిలుచుకొని ఎక్కడికి తీసుకొచ్చాడు? చెప్పాలి, అందరు చెప్పాలి. ఎవరెవరిని? పెద్దలందరినీ, యాజకులను, ప్రవక్తలను, గనులను, అల్పులను, స్త్రీలను, పురుషులను అందరినీ. ఈ రాజ్యం మీదకి కీడు రాబోతుంది. ఈ రాజ్యాన్ని దేవుడు పాడు చేయాలని ప్రవక్తల చేత వర్తమానం పంపిస్తున్నాడు. ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా మీరు సర్వనాశనం అయిపోతారు. నా మాట విని నా యొద్దకు రండి అని యెరూషలేము పెద్దలను, యూదా పెద్దలను, యాజకులను, ప్రవక్తలను, గనులను, అల్పులను అందరినీ పిలుచుకొని ఎక్కడికి వచ్చాడంటే మందిరానికి వచ్చేసాడు. గట్టిగా చప్పలు కొడదా. 3 నెలలకు ఒకసారి జరిగేది కదా ఈ కూడిక. ఆదివారం వద్దు, రాలేరు కూడా. 3 నెలలకు ఒకసారి జరిగే ఈ కూడికకు మీ భర్తలను తీసుకొని రండి, మీ కుమారులను తీసుకొని రండి, మీ కుమార్తెలను తీసుకొని రండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని చేత పట్టుకొని తీసుకొని రండి. ఇంకా చూడండి, వచ్చే సంవత్సరం జూలై నెక్స్ట్ ఇయర్ 31వ తారీఖు కల్లా
దీనికి 2 మందిరము చేయబడును గాక. ఏమనుకుంటున్నారా? మనం సరైన గాడిలో లేం, మనం ఆ పనిలో లేం. బాలుడైన యోషియా చేసిన పని, రాజుగారు ఆజ్ఞాపించారు, అందరిని పిలువనంపాడు, అందరూ వచ్చేసారు. అక్కడ లిస్టు కూడా ఎవరెవరు వచ్చారో చదువునా. ఎవరెవరు వచ్చారంట? యెరూషలేము కాపురస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలను, అలుపులనేమి, గనులనేమి, జనులందరినీ పిలిపించుకొని యెహోవా మందిరమునకు, ఎక్కడికి వచ్చాడంట? యెహోవా మందిరమునకు తీసుకొని వచ్చి వారితో ఏం చేయించాడో అక్కడ అది అసలైన మాట. ఏముందో చూడండి. వారు వినుచుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ చదివించాను. ఏం చేశాడంట? దేవుని వాక్యమును చదివిస్తున్నాడు. అందుకే అందరినీ లేపి కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే ఉత్తర ప్రత్యుత్తర రీతిగా వాక్యాన్ని చదివిస్తుంటారు. దేవునికి స్తోత్రం. అలాగన్నా ఆ మాటలు వారు పలుకుతారని. దేవునికి స్తోత్రం. వాక్యము ఏం చేస్తారండి? అందరితో పలికిస్తూ ఉంటారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని ఇక్కడ చెప్తా ఉంటే అక్కడ పలుకుతూ ఉంటారు. యెహోవా అంటే మీరు యెహోవా, నా కాపరి, నా కాపరి అని ఇక్కడ చెప్తా ఉంటే అక్కడ చెప్తా ఉంటారు. అందరితో వాక్యాన్ని చదివిస్తున్నారు. ఒకప్పుడు లోకస్తులుగా, ఒకప్పుడు దేవుని ఎరుగని వారుగా, ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్న ప్రజలను ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు? మందిరములోనికే తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. మందిరములోనికి తీసుకుని వచ్చి మందిరములో నిలువబెట్టించి మందిరములో దేవుని వాక్యాన్ని చదివిస్తున్నాడు. అంటే మార్పు వచ్చిందా లేదా? చెప్పనానా? ఎంత మార్పు! మూడవదిగా వారందరిని పిలువనంపాడు, మందిరంలోనికి తీసుకుని వచ్చాడు, అందరిని నిలవబెట్టాడు. ఏం చేస్తానంటే వారందరితో నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ చదివించాను. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి, చూడండి, యెహోవా మార్గముల యందు నడచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. ఇప్పుడు ప్రమాణం చేయించాడు అందరితో. ఏంటి ఆ ప్రమాణం అంటే, ఈ రోజు నుండి మేము దేవుని మార్గములో నడుస్తాం. ఆమేన్. ఈ రోజు నుండి మేము దేవుని ఆజ్ఞలను పాటిస్తాం. ఈ రోజు నుండి మేము దేవుని శాసనముల ప్రకారంగా జీవిస్తాం అని జనులందరితో ఆ మాటలు పలికించి ప్రమాణం చేయిస్తున్నాడు. వారందరూ ఆ మాటలకు సమ్మతించారు. అయ్యా, నువ్వు చెప్పినట్లు మేము చేస్తామయ్యా, నువ్వు ఏది చెప్తే దాని ప్రకారంగా మేము జీవిస్తామయ్యా. దేవుని మార్గంలో నడుస్తారా? నడుస్తామయ్యా. దేవుని ఆజ్ఞలను పాటిస్తారా? పాటిస్తామయ్యా. దేవుని కట్టడలను, విధులను అనుసరిస్తారా? అనుసరిస్తామయ్యా. ఈరోజు నీ కుటుంబంలో ఉన్న నీ భర్తలు, మీ కుమారులు, నీ భార్యలు, నీ పిల్లలు నీ మాటకు వారు సమ్మతించుదురుగాక. సమ్మతించాలి. మందిరానికి వెళ్తే మందిరం వద్ద ఏమవుతుంది? కూర్చో అంటాడు గాలోడు. ఎవరు? గాలోడు. మనం ఏం చేస్తాం? అయ్యా నా మాటినయ్యా, దేవుని సన్నిధికి వెళ్దాం. ఆదివారం పోయిన కనీసం అదిగో నెలకొకసారి జరుగుతుంది, వెళ్దాం. ఉపవాస ప్రార్థనకి వెళ్తే మన కుటుంబానికి దీవెన, మన కుటుంబం వెలుగులోనికి వస్తుంది, రక్షణలోనికి వస్తుంది. నా మాటినయ్యా, ఒక్క పూటేగా, ఒక గంటేగా అని చెప్పి చిన్నగా బ్రతిలాడి, చిన్నగా బలవంత పెట్టి బతిలాడి తీసుకుని వస్తే దేవుడు నీ బిడ్డలతో మాట్లాడును గాక. ఒక్క మాటైన వారిని పట్టుకొనును గాక. ఒక్క మాటైన వారిని ఆకర్షించును గాక. ఒక్క మాటకైనా వారు సమ్మతించుదురు గాక. ఖచ్చితంగా అనేకులు
దేవుని సన్నిధిలోనికి వచ్చి వాక్యాన్ని వింటున్నప్పుడు వారి హృదయాలు తెరవబడును గాక. వచ్చేసారా? అందరూ వచ్చి రాజు ఒక స్తంభం దగ్గర నిలవబడ్డాడు. అంటే ఒక ఎత్తైన స్థలములో నిలబడి అందరితో ప్రమాణం చేస్తున్నాడు. ఈ రోజు నుండి మేము దేవుని మార్గములో నడుస్తాం. ఈ రోజు నుండి దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తాం. ఈ రోజు నుండి దేవుని శాసనాల ప్రకారంగా జీవిస్తాం. ఈ రోజు నుండి దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలోనే జీవిస్తాం అని వారందరినీ సమ్మతింపజేశాడు. గట్టిగా చప్పలు కొడతారా? ఎస్. ఎంత గొప్ప పని అండి! ఎంత గొప్ప మార్పు అండి! బాగు చేయటం ప్రారంభించాడు, బాగు చేయటం ప్రారంభించాడు, బాగు చేస్తా ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబాన్ని బాగు చేసుకోవాల్సిన పని నీకే. ఎవరో వచ్చి, ఇప్పుడు మాలాంటి వాళ్ళు సేవకుడు ఉన్నాడు, వచ్చి మీ ఇంట్లో ఒక గంట ప్రార్థన పెడతాడు, ఒక గంట ఏడ్చి ప్రార్థన చేస్తాడు. ఒక గంట ఏడ్చి ప్రార్థన చేసినంత మాత్రాన, ఒక గంట సేపు ఉన్నంత మాత్రాన నీ భర్త మారడు. నీ భర్త మారాలన్నా, నీ కుమారులు మారాలన్నా, నీ కుటుంబంలో ఉన్న మనుషులందరూ మారాలన్నా వారి మధ్య నువ్వు మాదిరికరంగా ఉండాలి. వారి మధ్య నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి. వారి మధ్య వారిని వెంట పెట్టుకొని కనీసం ఎప్పుడైనా ఒక్కసారైనా వారిని వెంట పెట్టుకొని మందిరానికి రావాలి. అప్పుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ మార్పు చెందుదురుగాక. నీ కుటుంబాన్ని నువ్వే కట్టుకొందువుగాక. అందుకే బైబిల్ చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు అంటే ఏందమ్మా? 4 గుంజలేసి, 4 మొగరాలేసి, 4 దూలాలేసి అది అనుకుంటున్నారు. ఇల్లు అంటే ఏంటమ్మా? ఇల్లు అంటే చెప్పురా. ఇల్లు అంటే ఏంటి? నీ భర్తను కట్టుకోవాల్సిన బాధ్యత నీదే. నీ కుమారుణ్ణి కట్టుకోవాల్సిన బాధ్యత నీదే. నీ కోడల్ని కట్టుకోవాల్సిన బాధ్యత నీదే. నువ్వే సుపీరియారిటీ చూపిస్తే నేను అత్తని, నువ్వు కోడలివి, నువ్వు కూర్చోంటే కూర్చో, లేయంటే లేయి అన్నట్లుగంటే 2 రోజులు కూర్చుంటుంది, 3వ రోజు ఆమె నిలబడుద్ది, నిన్ను కూర్చోబెట్టుద్ది. అర్థమవుతుందా? అలా కాదు. దేవుని ప్రేమ, దేవుడు చూపించిన మాదిరి, పవిత్రత. బైబిల్ ఏం చెప్తుంది? మీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి అవిశ్వాసి అయిన నీ భర్త మార్పు చెందును. ఆమె నీ పవిత్రమైన ప్రవర్తనే నీ కుమారులు మారుతారు, నీ భర్తలు మారుతారు, మీ అత్తలు మారుతారు, మీ కోడళ్ళు మారుతారు. మీ పవిత్రమైన ప్రవర్తన సరిగా, ఆ ప్రవర్తనలో సరి లేదనుకో, ఎవ్వరు మార్పు చెందరు. యోషియా చేసిన పని అదే. అందుకే అతనికి పూర్వం ఉన్న రాజుల్లో కానీ తరువాత వచ్చిన రాజుల్లో కానీ అతని వంటి వాడు ఒక్కడునూ లేడు. ఎందుకంటే ఆ విధంగా ఆ రాజ్యాన్ని కట్టడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 మాటలు చెప్పా, ఇప్పుడు 4వ మాటకు వస్తున్నా. ఏంటి 3 మాటలు ఒకసారి చెప్తారా? మొదటిదేంటి? కుడికి కానీ ఎడముకు కానీ తొలగిపోకుండా నిక్కచ్చిగా నిలబడినవాడు, నిజాయితీగా నిలబడినవాడు, పవిత్రంగా నిలవబడినవాడు. ఎవడు కూడా ఇట్లా ఏలెత్తి చూపించడానికి వీలు లేకుండా నిలబడ్డాడు. ఇట్లా ఏలెత్తి చూపించడానికి అవకాశం లేకుండా. యేసుక్రీస్తు ప్రభువు అంటాడు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనాను నిరూపించగలరా? ఎవడు కూడా ఇలా ఏలెత్తి చూపించడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనము ఈ భూమి మీద జీవించుదుము గాక, ఆ విధముగా మనము బ్రతుకుదుము గాక, అటువంటి పరిశుద్ధతలోనికి మనము ప్రవేశించుదుము గాక, పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి వచ్చుదుము గాక, మహిమ నుండి అధిక మహిమలోనికి వచ్చుదుము గాక, కృప నుండి అధికమైన కృపలోనికి వచ్చుదుము గాక. ఆ విధంగా మన జర్నీ ప్రవేశించును గాక. అప్పుడు నీ గ్రామం అంతా కూడా కదిలించబడుతుంది. రెండవది ఏం చేశాడు? వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి మనం ఏం చేస్తాం? అందరి దగ్గరికి వెళ్తాం, సేవకులందరి దగ్గరికి. ఇప్పుడు నేనున్నాను, నా దగ్గరికి వచ్చి అయ్యా మా బాబు గురించి ప్రార్థన చేయ. ఇంకొక సేవకు వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెడుతున్నావు. నువ్వు రావటంలో ముందు నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేయి. నువ్వు ముందు మోకాల్లోంచు, ముందు నువ్వు నోరు తెరువు, ముందు నువ్వు నీ గుండెల్లో ఉన్నటువంటి ఆ బాధను దేవునికి చెప్పు. రాజు ఎక్కడికి పరిగెత్తలేదండి, ఎవరి సపోర్ట్ తీసుకోలేదండి, ఎవరి మద్దతును కోరలేదండి. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రలాపిస్తున్నాడు, ప్రభువా
నీవే నాకు దిక్కయ్యా, ఈ రాజ్యాన్ని పాడు చేయొద్దయ్యా, ఈ రాజ్యం మీనికి కీడు రానియొద్దయ్యా, ఈ రాజ్యాన్ని నువ్వు కట్టు ప్రభువా. వారి మీనికి ఎటువంటి నష్టం రాకుండా, కీడు రాకుండా వారిని బలపరచే, వారిని మార్పు చేయని చెప్పి కన్నీటి ప్రార్థన చేశాడు. ఆమేన్. మూడోది, అందరిని మందిరానికి తీసుకొని వచ్చి అందరిని సమ్మతింపజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా మీ ఇళ్లలో కుటుంబ ఆరాధన పెట్టుకున్నారా? ఏందమ్మా, కుటుంబ ఆరాధన ఎంతమంది పెట్టుకుంటున్నారు? కనీసం వారానికి 2 రోజులైనా ఇళ్లలో కుటుంబ ఆరాధన జరుపుకునే వాళ్ళు ఉంటే చేయొద్దండి. ఒక దైవజనునిగా చెప్తున్నాను, రోషంతో చెప్తున్నాను, మీ ఇంట్లో కుటుంబ ఆరాధన ఉంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి భయంకరమైన వ్యక్తులైనా మార్పు నొందుదురుగాక. ఒక్క 10 నిమిషాలు కేటాయించండి కుటుంబ ఆరాధనకి. ఒక్క 10 నిమిషాలే. ఒక్క చిన్న పాట, ఒక్క అధ్యాయం, ఒక 5 నిమిషాల ప్రార్థన. గంటలు సమయాన్ని కేటాయిస్తామే ఆ మాట ఏ మాట మాట్లాడుకోవటానికి, బంధువుల గురించి మాట్లాడుకోవటానికి, వ్యాపారం గురించి మాట్లాడుకోవటానికి, పొలం గురించి మాట్లాడుకోవటానికి, అన్ని విషయాలు మాట్లాడుకోవటానికి గంటలు కూర్చొని కబుర్లు చెప్పుకుంటామే. దేవుని సన్నిధిలో ప్రభువా అని చెప్పి ఆయన్ని స్తుతించలేవా? నువ్వు ప్రార్థన చేయగలిగితే రోజు ప్రార్థన చేయి. మీ కుటుంబాలలో మీరే 3 ఉంటే 3, 4 ఉంటే 4, 5 ఉంటే 5. ఏ కుటుంబంలో అయితే గృహ కూడికలు ఉంటాయో, లేకపోతే కుటుంబ ఆరాధన ఉంటుందో, ఖచ్చితంగా మీ కుటుంబాలలో మార్పు నొందని వారిలో మార్పు జరుగును గాక. ఇదే సీక్రెట్, ఇది హైలీ సీక్రెట్. గుర్తుపెట్టుకోండి. నువ్వు చదువుతా ఉన్నప్పుడు, వాక్యం చదువుతా ఉన్నప్పుడు ఒక్క మాటన్న వినబడితే నీ పక్కనోడికి, నీ ఇంట్లో బైబిల్ చదువుతూ ఉంటే ఒక్క మాటన్న వింటాడు. ఆ మాట అతన్ని ఆకర్షిస్తుంది, ఆ మాట అతన్ని పట్టుకుంటుంది. ఒక్క మాటేనండి బ్రతుకుని మార్చేది, ఒక మనిషిని మార్చేది. నీ కుటుంబంలో ఎందుకు మార్పు రావటం లేదనుకుంటున్నారు? దేవుని మాటలు వినపడటం లేదు నీ కుటుంబంలో. మూడవది, 4వది చూద్దాం. తీయండి పరిశుద్ధ గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం. 33వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. మరియు యోషియా ఇజ్రాయేలీయులకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి చాలమ్మా. ఏం చేశాడంట? ఇశ్రాయేలీయులందరిలో, ఆ దేశములో ఉన్న ప్రతి పల్లెలో, ప్రతి గ్రామములో, ప్రతి కుటుంబములో దేవునికి విరోధమైన, దేవునికి వ్యతిరేకమైన, దేవునికి హేయమైన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీయించేశాడు. ఈరోజు నీ ఇంట్లో కొన్ని విగ్రహాలు ఉన్నాయి. నీ గ్రామములు కాదు, గ్రామం దగ్గరికి పోవద్దు. అప్పుడే ముందు నీ ఇంట్లో కొన్ని విగ్రహాలు ఉన్నాయి. అయ్యా నా ఇంట్లో ఏ విగ్రహాలు ఉన్నాయి? యేసయ్య పట్టానికి తప్ప ఇంకా వేరే దానికి తావు లేదయ్యా నువ్వు అనుకుంటున్నావు. విగ్రహారాధన అంటే దాని అర్థం ఒక బొమ్మను తీసుకొచ్చి పూజ చేయటం అని కాదు. విగ్రహారాధన అంటే దేవుని కంటే అధికముగా నువ్వు నీ భర్తను ప్రేమిస్తున్నావేమో, అదే విగ్రహారాధన. దేవుని కంటే అధికముగా నీ కుమారుని ప్రేమిస్తున్నావేమో, దేవుని కంటే అధికముగా డబ్బును ప్రేమిస్తున్నావేమో, దేవుని కంటే అధికముగా బంగారాన్ని ప్రేమిస్తున్నావేమో, లేకపోతే బిడ్డలను ప్రేమిస్తున్నావేమో, లోకాన్ని ప్రేమిస్తున్నావేమో. ఇవే ఒక భయంకరమైన విగ్రహారాధనలుగా మన కుటుంబంలో ఏలుబడి చేస్తున్నాం. అవి ఏం చేయాలో తెలుసా? వాటన్నిటిని పెరిగి పారేయాలి. దేవునికి స్తోత్రం. నీ కుటుంబంలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. మందిరంలోనికి రానియకుండా అవి అడ్డుపడుతూ ఉన్నాయి. నువ్వు వ్యాపారం చేస్తున్నావమ్మా అనుకో, వ్యాపారం చేస్తున్నావు. ఆదివారం రోజు నువ్వు మందిరానికి రావాలని సిద్ధపడ్డావు, ఆల్రెడీ డిసైడెడ్. ఆ టైంలో ఇంకా బైబిల్ తీసుకొని బయలుదేరుదాం అనుకున్న మూమెంట్లో ఒక కస్టమర్ వచ్చాడు. వచ్చి అన్నయ్య నాకు అర్జెంటుగా పని కావాలి, ఈ పని అయితే నీకు 2000 ఇస్తా అంటాడు.
ఒరిజినల్గా ఒక 200తో పని అయిపోద్ది. కానీ వాడు ఏమంటున్నాడంటే 2000 ఇస్తాను అంటున్నాడు. నువ్వేం చేస్తావు అప్పుడు? ఏం చేస్తావు? అమ్మో 2000 సంపాదించాలంటే నాకు కనీసం ఒక 3-4 రోజులు పట్టుద్ది. కాబట్టి ఈరోజు మందిరం ఏముందిలో రోజు పోయేదేగా, రోజు పోయేదేగా, ఈ ఒక్కరోజు పోకపోతే ఏం కాదులే అని చెప్పి మనం ఏం చేస్తామంటే దానికి లొంగిపోతాం, దానికి బెండ్ అయిపోతాం లేదా అంటే ఒక విగ్రహం అనేది నీలో ఉంది. డబ్బును ఆరాధనను కూడా మానుకొని డబ్బు వైపు చూసే విగ్రహం నీలో ఒకటి ఉంది. దాన్ని పెరికి పాడేయాలి. అది దేవునికి హేయమైంది. ఎప్పుడైతే నీ హృదయంలో, నీ మనసులో దేవునికి అమితమైనటువంటి గౌరవాన్ని నీ హృదయంలో నువ్వు ఇస్తావో, ఆ స్థానాన్ని ఇస్తావో, అది చూస్తాడు దేవుడు. దేవుడు చూసి నీ కుటుంబంలో ఉన్న ప్రతి కొరతను దేవుడు తీర్చును గాక. నా కొరకు నా బిడ్డ నిలవబడింది, నాకు హేయమైన విషయాలన్నిటిని దూరం చేసింది, నాకు ఇష్టం లేని కార్యాలన్నిటినీ నెట్టేసింది, నా కొరకు నిలవబడిందని చెప్పి నీ కొరకు ఆయన నిలవబడతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిలవబడితే ఇంకా నీకేమైనా దరిద్రత ఉంటుందా? ఏమైనా కొరత ఉంటుందా? ఎటువంటి కష్టం ఉంటుందా? దేవుడు నీ పక్షమున నిలవబడితే ఇంకా నీకు ఎదురు లేదు. దేవుడు నీ పక్షమున ఉంటే నీకు ఎటువంటి కొరత లేదు. ఆయన ఉంటాడు. ఈయన చేసిన పని అదే. ఆ దేశంలో ఉన్న దేవునికి హేయమైన విగ్రహాలన్నిటినీ, వాటన్నిటిని తీసి పెరిగి పాడేశాడు. ఎంత మంచి కార్యం! ఒకప్పుడు పాడైపోయింది, ఇప్పుడు బాగు చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు దాన్ని తుడిచేయాలనుకున్నాడు దేవుడు, ఇప్పుడు ఆ రాజ్యమునికి తన కృపను అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక యోషియా వలె నీ కుటుంబాన్ని, నీ గ్రామాన్ని నీవే కట్టుకోవాలి, నీవే బాగు చేసుకోవాలి, నీవే కన్నీరు కార్చాలి, నీవే వాటన్నిటిని బయటికి నెట్టేయాలి. అమ్మా, నేను ఒక మాట చెప్పేవాడిని కానీ నేను తీసేయలేను కదా. నీ మనసులో ఒకటి ఉంది అనుకో, అబద్ధమాడే గుణం ఉందనుకో, అబద్ధమాడొద్దు అని 1కి 10 సార్లు నేను చెప్పగలను, కానీ నీలో నుండి దాన్ని నేను తీసేయలేను. బట్ నీలో పుట్టిందనుకో, నేను అబద్ధం ఆడకూడదు అని చెప్పి నీలో పుట్టిందనుకో, ఖచ్చితంగా దాన్ని నువ్వు పెరిగేయగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఒక పెద్ద విగ్రహం, దాన్ని తీసి బయటికి పడేయాలి. అది దేవునికి హేయమైంది. ఈ రోజు నుండి నేను అబద్ధం ఆడకూడదు, ఈ రోజు నుండి నేను లోకరీతిగా జీవించకూడదు అని ఒక మంచి తీర్మానంలోనికి నువ్వు రాగలిగితే ఇంకా చూడండి, దేవుడు నీ పక్షాన ఉంటాడు, దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. యోషియా చేసిన పని ఆ దేశంలో ఉన్న హేయమైన వాటన్నిటిని తీసి పక్కకు బయట పారేశాడు. ఇందాక చదివాం కదా, ఏంటి? యెరూషలేము మందిరములోనే ఉంది విగ్రహం. మందిరములోనే ఉందండి విగ్రహం, ఇళ్లల్లో కాదు. ఇళ్లల్లో ఉంటే పర్వాలే, ఇప్పుడు మందిరములోనే తీసుకొని వచ్చి పెట్టి ఆరాధన చేస్తుంటే ఎంత కోపం ఉంటుంది. అయితే ఈయన వచ్చి ఏం చేశాడు తెలుసా? ఆ విగ్రహాన్ని తీసుకొని మందిరములో నుండి బయటికి తీసుకుని వచ్చి కిద్రోను వాగులో దాన్ని పొడుగు చేసేసాడు. ఆమేన్. ఎస్, ఈరోజు నీలో ఉన్న విగ్రహాలన్నీ ఆ నదిలో, ఆ చెరువులో, లేకపోతే ఆ యొక్క నీళ్ళు ఉన్నటువంటి స్థానంలో అవన్నీ కూడా తొలగిపోవును కాక. అంటే బ్యాప్తిజ కార్యక్రమం ఇచ్చే దేనికంటే మనలో ఉన్న విగ్రహాలన్నీ కూడా తొలగిపోవును గాక, మనలో ఉన్న పాడైన హేయమైన కార్యాలన్నీ కూడా తొలగిపోవును గాక, మనలో ఉన్నటువంటి అవన్నీ కూడా దూరమైపోవును గాక. ఎస్, ఒక పవిత్రమైన బిడ్డగా, ఒక పవిత్రమైన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు అప్పుడు హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం ఆరాధించగలం. నెక్స్ట్ అక్కడ కింద ఉంది, చదువుమా. తీసివేసి ఇశ్రాయేలీయులందరూ తమ దేవుడైన యెహోవాను సేవించున్నట్లు చేశాను. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. ఇది అసలైంది, కంక్లూజన్, ఫైనల్ వర్డ్ ఇది. అప్పటి వరకు దేవుణ్ణి సేవించలే, అప్పటి వరకు దేవునికి దూరంగా ఉన్నారు, దేవుని మందిరానికి దూరంగా ఉన్నారు, దేవునికి దూరంగా ఉన్నారు, దేవుని వైపు తిరగటం లేదు. దేవుడు ద్రోహులారా, విశ్వాసఘాతకులారా అని ఆయన బాధపడ్డాడు అప్పటి వరకు. బట్ బాలుడైన యోషియాను దేవుడు లేపాడు, దేవుడు నిలవబెట్టాడు. ఆయన నిలవబడి దేవుని పక్షాన ఉన్నాడు, తనను తను కట్టుకున్నాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఎవరు ఇలా ఏలెత్తి చూపించడానికి వీలు లేకుండా బ్రతికాడు.
అందరిని పోగు చేశాడు, మందిరానికి తీసుకుని వచ్చాడు, అందరితో ప్రమాణం చేయించాడు. అందరూ తమ దేవుడైన యెహోవాను సేవించేటట్లుగా సిద్ధపాటు చేశాడు. గట్టిగా చప్పలు కొడతారా? ఇప్పుడు యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారము యెహోవానే సేవించదము. గట్టిగా చప్పలు కొట్టాలి. ఈరోజు నువ్వు ఆ మాట చెప్పగల, పెదవులతో చెప్పటం కాదు, హృదయ అంతరంగాలలో నుండి హృదయపూర్వకంగా నీ కుటుంబంలో ఒక బిడ్డగా నువ్వు ఆ మాట చెప్పగలిగితే, మీరు ఎవరిని సేవిస్తారో ఎవరిని ఆరాధిస్తారో అది మీ ఇష్టం, కానీ నేను నా ఇంటి వారం మాత్రం మేము దేవుణ్ణే సేవిస్తాం, దేవుణ్ణే పూజిస్తాం, ఆయన మందిరంలో ఆయన్నే ఆరాధిస్తాం. సేవకులు ఇందాక చెప్పారు, అన్నయ్య దేవుడు నాకు అనుగ్రహించిన బిడ్డలు నా పక్షాన నిలవబడ్డారు. వారు నిలవబడ్డారు కాబట్టే నేను ఇక్కడ నిలవబడ్డాను. వారు నిలవడపోతే ఇక్కడ నుండి నేను ఎప్పుడూ పారిపోయేవాడిని అన్నాడు. గట్టిగా చప్పలు కొడతారా? ఎంత బలమైన సాక్ష్యం. వాళ్ళు నిలవబడ్డారు కాబట్టి నేను ఈ గ్రామంలో నిలవబడ్డాను. వారు నిలవబడకపోతే ఈ గ్రామం నుండి నేను ఎప్పుడూ పారిపోయేవాడిని. ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, కానీ పిల్లలు నా మధ్య నిలవబడ్డారు, నా పక్షమున నిలవబడ్డారు. గ్రామం కొరకు ఎక్కడి నుండి ఊరు కానీ ఊరు నుండి వచ్చాడు, ప్రాంతం కానీ ప్రాంతం నుండి వచ్చాడు, ప్రజలు కానీ ప్రజల మధ్యకు వచ్చాడు. ఎవరు లేని ఈ ప్రాంతానికి వచ్చి మా గ్రామం కొరకు, మన గ్రామం కొరకు ఒక దైవజనుడు వచ్చి నిలవబడ్డాడు. అతని పక్షాన మనం ఉండాలని చెప్పి బిడ్డలు నిలవబడ్డారు. అన్నయ్య వాళ్ళు నిలవబడ్డారు కాబట్టే నేను ఈ గ్రామంలో నిలవబడ్డానని మీ గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు మీ సేవకుడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామని మెత్తగా. ఎస్, ఈరోజు అమ్మా అందరూ సేవించేటట్లుగా బౌలుడైన యోషియా సిద్ధపాటు చేశాడు. ఈరోజు నీ కుటుంబంలో నలుగురున్నారా? నలుగురు దేవుణ్ణి ఆరాధించాలి. ఐదుగురు ఉన్నారా? ఐదుగురు దేవుణ్ణి ఆరాధించాలి. మా ఇంట్లో మేము ఐదుగురు ఉంటే ఐదుగురిని దేవుణ్ణి ఆరాధన చేయాలి. నా భార్య ఏమో ఒక దుర్గాదేవికి, మా కొడుకేమో ఇంకొక దేవునికి, నా చిన్న కొడుకేమో ఇంకొక దేవునికి, నేనేమో యేసయ్యకి. ఇట్లా నలుగురిని చేస్తూ ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పండి అమ్మా, మామూలుగా చెప్పండి. ఎంత గలిబిలిగా ఉంటుంది, ఎంత గందరగోళంగా ఉంటుంది. అసలు ఆ కుటుంబంలో అసలు నెమ్మది ఉండదండి, అసలు ప్రశాంతత ఉండదు. గుర్తుపెట్టుకోండి, కుటుంబం అంతా నిజదేవుణ్ణి గుర్తించాలి, కుటుంబం అంతా ఆయన దగ్గరికి రావాలి, కుటుంబం అంతా ఆయన ఆరాధించాలి. కుటుంబం అంతా ఆయన ఆరాధించుటలో ఉన్న ఆనందం ఇంకెక్కర్లేదండి. అదే ఒక చిన్న పరలోకం. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేసిన పని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి దేవుణ్ణి సేవించేటట్లుగా, దేవుని ఆరాధించేటట్లుగా నువ్వు నిజంగా సేవిస్తే నీకు చాలా మేలులు ఉన్నాయి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తే నీకు చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. నీకు కావటంలా మందిరానికి రావడానికైతే వస్తున్నారు, కానీ కొందరు పాటలు పాడరు, కొందరు ఆరాధన చేయరు. ఏదో వచ్చి కూర్చొని మందిరానికి వస్తారు, కూర్చుంటారు, అలా నిద్రపోయినట్లుగా లేకపోతే అలా విన్నట్లుగా ఉంటారు తప్ప వాళ్ళు నోరు విప్పరు. మందిరానికి వచ్చిన నువ్వు ప్రార్థన చేయాలి, మందిరానికి వచ్చిన నువ్వు పాటలు పాడగలగాలి. ఆమేన్, పాటలు పాడగలగాలి, ఆరాధన చేయగలగాలి, వాక్యము తప్పనిసరిగా చదవాలి, ఖచ్చితంగా దేవుని మందిరానికి వచ్చిన నువ్వు. అంతెందుకు కానీ ఒక చిన్న మాట అంటాను, మీరేమనుకోవద్దు. మీ పిల్లలు 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చాయి, మీ పిల్లలకి 5 ఏళ్ళు వచ్చిన ఆ బిడ్డను స్కూల్లో జాయిన్ చేస్తారా చేయరా? చెప్పనమ్మా, చేస్తారా చేయరా? స్కూల్లో జాయిన్ చేశారు, ఒక సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళాడు, సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళాడు. 6వ సంవత్సరం వచ్చింది, సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళినా ఏబిసిడీలు రాలే, వాళ్ళు రాలే, వీళ్ళు రాకపోతే నువ్వు అసలు నీ కొడుకుని ఏమంటావు? నువ్వు ఏమంటావమ్మా? ఏమంటారు? ఏమనరా? అలాగే ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటావా? సరే, ఒక సంవత్సరం పూట పంపించినా వాడికి వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, ఏబిసిడీలు రాలేదు. ఒక సంవత్సరం పాటు వాడిని ఏమల్లా. 2వ సంవత్సరం కూడా పంపించావు అనుకో 2వ సంవత్సరం కూడా పంపించావు. సంవత్సరం పొడుగు తెల్లాడు, 2వ సంవత్సరం కూడా ఏబిసిడీలు రాలే, వాళ్ళు రాలేదు, ఏమీ రాలేదు. రాకపోతే 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా రాకపోతే ఏమంటావా? వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటావా? ఒరే దున్నపోతా, ఒరే గాడిద, నీకు అసలు మైండ్ ఉందా? అసలు నీకు తెలివితేటలు ఉన్నాయా? ఏం చదువుతున్నావురా? ఏమి నేర్చుకుంటున్నావురా? అరే నీకోసం నేను ఉదయాన్నే లేచి 7 క్యారేజ్ పెట్టి, 7 డ్రెస్ వేసి, 7 బెల్ట్ పెట్టి, 7 బూట్ వేసి, నిన్ను పెళ్లి కొడుకులాగా సిద్ధపాటు చేసి
బస్ ఎక్కిస్తే, స్కూల్ బస్ ఎక్కిస్తే నీకు ఏబిసిడీలు కూడా రాకపోతే ఎట్లా అని చెప్పేవాడిని. కొట్టవా తిట్టవా? ఏందమ్మా వాడిని అయితే నేను కొడతా. నువ్వు మందిరానికి ఎన్నేళ్ళ నుండి వస్తున్నావు? ఏందమ్మా ఎన్నేళ్ళ నుండి వస్తున్నావు? నువ్వు ప్రార్థన వస్తుందా నీకు? ప్రార్థన చేయగలుగుతున్నావా? చెయ్యకపోతే నిన్ను కొట్టేవారు లేరని నువ్వు అనుకుంటున్నావు. 2 సంవత్సరాల నుండి మందిరానికి వస్తున్నావు, నీకు ప్రార్థన రావటంలా. 2 సంవత్సరాల నుండి నువ్వు మందిరానికి వస్తున్నావు, పాటలు పాడటానికి నోరు విప్పటంలే. అందుకే మీ కుటుంబంలోనికి ఆశీర్వాదం రావటంలే. బైబిల్ చెప్తుంది, నువ్వు దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిస్తే, సేవిస్తే నీకు చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకసారి ఒక్క మాట మీకు చూపిస్తా దానికి సంబంధించి. నిర్గమకాండం తీనాను ఒక్క మాట. నిర్గమకాండం 25వ అధ్యాయం. చాలా ప్రాముఖ్యమైన మాట. ఒక్క మాట. థ్యాంక్ యూ లార్డ్. ఆయన ఎప్పుడైతే మనము ఆరాధిస్తామో, సేవిస్తామో చాలా అద్భుతమైన, థ్యాంక్ యూ లార్డ్, నిర్గమకాండమేనా? ఎస్. ఇరవై 23వ అధ్యాయం 24వ వచనం చదువునానా? 23 నుండి 24 వచ్చిన నుండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు అంటే ఎప్పుడు? నువ్వు ఎప్పుడైతే నీ దేవుడైన యెహోవాను సేవించినప్పుడు నీ కుటుంబంలో ఆయన చేయబోయే కార్యాలు ఒక లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. ఏంటి ఆ లిస్ట్ అంటే, అప్పుడు అంటే నువ్వు సేవించినప్పుడు ఏం చేస్తారంట? ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. అంటే మొట్టమొదటిగా తిండి తిప్పలకు ఏ లోటు ఉండదు, సమృద్ధి దేవుడు నీకు ఇస్తాడు నువ్వు ఆరాధన చేస్తే. నీ ఇంట్లో కొరత ఉందంటే, నీ ఇంట్లో ఆకలి దప్పులు ఉన్నాయంటే, నీ ఇంట్లో కరువు ఉందంటే నువ్వు సరిగా ఆరాధన చేయటంలా, సరిగా పాటలు పాడటంలా అని దాని అర్థం. నువ్వు నిజంగా హృదయపూర్వకంగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి హృదయపూర్వకంగా నువ్వు పాటలు పాడితే, హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే, హృదయపూర్వకంగా దేవుణ్ణి నువ్వు సేవిస్తే నీ ఆహారాన్ని దేవుడు దీవిస్తాడు. ఆమేన్. నీ పానాన్ని దేవుడు దీవిస్తాడు. ఇది మొదటిది. రెండవది, నీ కుటుంబంలో ఏ రోగము లేకుండా ప్రతి రోగాన్ని దేవుడు తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇళ్లలో పిల్లలకు జబ్బులే, పెద్దలకు జబ్బులే, ఆడోళ్లకు జబ్బులే, పురుషులకు జబ్బులే, ముసలోళ్ళకు జబ్బులే, అన్ని జబ్బులే. నెలకు ₹1,00,000 ఆదాయం వస్తే 1,00,000 ఎట్టిగిరిపోయిందో కూడా తెలియటంలా. ఎందుకు? నువ్వు ఆరాధన చేయటంలా, నువ్వు పాటలు పాడటంలో. మందిరానికి వస్తున్నావు కానీ పాటలు పాడటంలా, మందిరానికి వస్తున్నావు ప్రార్థన చేయటంలో, మందిరానికి వస్తున్నావు వాక్యం చదవటంలా. అందుకే నీ ఇంట్లో రోగాలు. వచ్చిన నువ్వు వచ్చి రాని పాటలతోనే పాట పాడు, వచ్చి రాని గొంతుతోనే పాటలు పాడు. నేను చిన్నప్పుడు అంటే దేవుళ్ళలోకి వచ్చిన తొలి దినాల్లో పాటలు పాడితే ఆడోళ్ళు పాడినట్టుగా ఉండేది నాకు. అంటే మేనత్తలు ఉంటారు కదా, కొంచెం ఆట పట్టించే మేనత్తలు, ఒరే ఆడపిల్లలాగా పాడుతున్నావేంద్రా అని నన్ను ఎటకారంగా ఎగతాళిగా మాట్లాడారు. అయినా నేను పాడటం మానుకోలే. దేవునికి స్తోత్రం. 100 మంది నన్ను ఎగతాళి చేసినా నాకేం కాదు. ఈరోజు నా వాయిస్ని అద్భుతంగా మార్చేశాడు. అర్థమవుతుందా? ఈరోజు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్తే, అబ్బో ఇదేం వాయిస్ రా నాయన. అప్పుడేమో లేడీ వాయిస్, సన్న వాయిస్, ఆ గొంతు అలా ఉండేది. ఇప్పుడు గంభీర స్వరంగా మార్చేశాడు, గద్గద స్వరంగా మార్చేశాడు. అప్పుడే ఒక చిన్న పాట పాడితే ఆడోళ్ళు పాడినట్టుగా పాడేది. అరే నువ్వు ఆడోడివా మగోడివా అని అనేవాళ్ళు చిన్నప్పుడు. ఎంత బాధ ఉంటుందండి ఆ మాట అంటే. నాకు బాధ కలగదా? చెప్పండి అమ్మా. అయినా నేను పాడటం మానుకోలేదు. గట్టిగా చప్పలు కొట్టాలి.
ఎగతాళి చేసినా, హేళన చేసినా, నవ్వుకున్నా, అబ్బో భలే పాడిందయ్యేమో అని అంటారు. నా పర్వాలే, నువ్వు దేవుని కోసం పాటలు పాడాలి. నువ్వు పాట పాడితే నీలో రోగం ఉండదు, నువ్వు పాట పాడితే నీలో కరువు ఉండదు, నువ్వు పాట పాడితే నీ ఇంట్లో ఏ జబ్బు ఉండదు. అది అక్కడ అది అర్థం. ఏమనుంది? నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను, కడుపు దిగబడునదియు గొడ్డుదియు. అంటే దాని అర్థం ఏంటి? కడుపు దిగబడటం అంటే ఏంటి? అబార్షన్ కావటం. ఏంటిదమ్మా? ఈరోజు చాలామంది పెళ్ళిళ్ళు అయిన తర్వాత సంవత్సరానికి 2 ఏళ్లకు 3 ఏళ్లకు అబార్షన్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు అబార్షన్ అవుతుందో తెలుసా? సీక్రెట్ ఇదే, గుర్తుపెట్టుకోండి. అబార్షన్ ఎందుకు అయిందో తెలుసా మీకు? నువ్వు పాటలు పాడకనే, నువ్వు దేవుని ఆరాధించకనే. ఒక దైవజనునిగా హృదయ అంతరంగాల్లో నుండి చెప్తున్నాను, ఒక సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. హృదయపూర్వకంగా నువ్వు పాటలు పాడు, దేవుడు ఆ శాపాన్ని నీలో నుండి తొలగించును గాక, ఆ దారిద్ర్యాన్ని దేవుడు తొలగించును గాక, మూయబడిన గర్భము తెరవబడును గాక. 18 ఏళ్ళు 20 ఏళ్ళు 100 మందికి గర్భము దేవుడిచ్చాడు, 100 మందికి, 1000 మందికి. ఈరోజు కూడా మధ్యాహ్నం కందుకూరు మీటింగ్, అక్కడికి వెళ్తే 12 మంది వచ్చారు పరిగెత్తుకుంటూ. పిల్లలు లేని వాళ్ళకి ఫేమస్ అన్నమాట రాజన్న పాస్టర్, అట్ట గుర్తింపు అన్నమాట. ఆ ఏరియా అంతా కూడా వెరీ ఫేమస్. అయ్యా ప్రార్థన చెయ్య. ఒక ఆవిడ వచ్చింది, 18 ఏళ్ళు ప్రార్థన చేస్తుండగా, నాకు ఆ ప్రేరేపణ రావటంలా, ప్రార్థన రావటం నడవటంలా. ప్రార్థన కూడా చేయకుండా, అమ్మా నువ్వు గట్టిగా ప్రార్థన చేసుకో అని అన్నా. ఇంకొక ఆమెకు ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు చూపిస్తున్నాడు, ఖచ్చితంగా మీదరికి ఇదే సమయానికల్లా జూలై 31వ తారీఖుల కుమారుడు దేవునికి ఖచ్చితంగా దేవునికి ఇస్తాడు. ఇలా చెప్పిన మాటలు దేవుడు ఆమేనని చెప్పి నెరవేరుస్తున్నాడు. ఆమేన్. డైరెక్ట్గా చెప్తున్నాను, మూయబడిన గర్భం తెరవబడాలంటే నువ్వు పాట పాడాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు వాక్యం చదవాలి. దేవుని సన్నిధిలో గంటన్నా, అరగంటున్నా, 2 గంటలున్నా నువ్వు ఆరాధించాలి. ఆరాధిస్తే దరిద్రం పోయింది, ఆరాధిస్తే దెయ్యాలు పోతాయి, ఆరాధిస్తే రోగాలు పోతాయి, ఆరాధిస్తే దురాత్మలు దూరం అయిపోతాయి, ఆరాధిస్తే సాతానుడు దూరం అయిపోతాడు. వస్తున్నావు ఏం సుఖం? అసలు మందిరానికి వస్తున్నావు. యోషియా చేసిన పని అదే. చిన్నోడే అందరిని తీసుకొని వచ్చాడా? దేవుణ్ణి ఆరాధించే విధంగా చేశాడు, తమ దేవుడైన యెహోవాను సేవించేటట్లుగా చేశాడు. పెద్దలనే కాదు, యాజకులను వదిలిపెట్టలే, అల్పులను, గనులను, పెద్దలను ఎవరిని విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాలి. ఈరోజు మనము ఆరాధించగలమా? ఆరాధిస్తూ నువ్వు దీవించబడతావు. తర్వాత అక్కడే ఉంది, ఏమనుంది? నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను, మనుషులు నీకు భయపడినట్లు. ఇది నిన్ను చూడగానే మనుషులకు వణుకు పుట్టుద్ది నీతో ఏదైనా మాట్లాడాలన్నా, ఎందుకంటే అంత గౌరవం నీకు లభిస్తుంది. ఆమేన్. నువ్వు దేవుణ్ణి సేవిస్తే నీకు విలువండి, నీకు పవర్ దేవుడికి ఇస్తాడు. పవర్ నీకు దేవుడు, నీకు ఆ పవర్ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆరాధన చేస్తూ ఉంటే తెలియకుండానే నీలోనికి శక్తి ప్రవేశిస్తాడు. ఆ మహిమ, ఆ ప్రభావాన్ని నువ్వు ధరించుకుంటావు. ప్రజలు నీ దగ్గరకు వచ్చి అలా నిలబడటానికి కూడా ధైర్యం చాలదు. నన్ను బట్టి నీకు ప్రజలు భయపడినట్లు చేస్తాను. నిన్ను చూడగానే జనాలు భయపడిపోవాలి. అమ్మో, అన్న దగ్గర జాగ్రత్తగా మాట్లాడాలి, అక్కయ్య దగ్గర చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని చెప్పి నిన్ను చూడగానే ఎటకారంగా, వ్యంగ్యంగా, హేళనగా మాట్లాడటానికి రాకూడదు. కొంతమంది వస్తారు, కొంతమంది ఎటకారంగా మాట్లాడే వాళ్ళు వస్తారు. అర్థమవుతుందా? నిన్ను చూడగానే మర్యాదగా మాట్లాడటం దేవుడు నిన్ను చూడగానే వారికి భయం పుట్టుద్ది. ఇక్క నీతో జోకులు వేయటానికి కూడా వీల్లేదు, నీతో సరదాగా మాట్లాడటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఆమె నువ్వు ఆ శక్తిని ధరించావు.
ఆ మహిమను ధరించావు, ఆ ప్రభావాన్ని ధరించావు, ఆ కృపను ధరించావు. నేను చూడగానే మనుషులకు భయం. అమ్మో, అక్కయ్య ప్రార్థన పరురాలు, అక్కయ్య దేవునికి చాలా దగ్గరగా ఉంటుంది, అక్కయ్య దేవునితో చాలా దగ్గరగా ఉంటుంది, ఆమెతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్క ప్రార్థన చేయండి అక్క, మా కుటుంబం గురించి, అక్క మా పిల్లల గురించి ప్రార్థన చేయక్క అని నీ దగ్గర అనేకులు మర్యాదగా మాట్లాడుదురుగాక, అనేకులు నీకు భయపడుదురుగాక. ఒకవేళ నీ అత్త నిన్ను ఆడుకుంటుందేమో, బంతి కదా ఆడుకున్నట్లుగా, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధన చేస్తే ఆడుకునే ఆవిడ కూడా నీ దగ్గర చేతులు కట్టుకొని మోకరించును గాక. ఆ విధంగా దేవుడు సిద్ధపరుస్తాడు. ఫైనల్ వర్డ్ అక్కడే ఉంది చూడండి. అది కదమ్మా, దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం, 34వ అధ్యాయం 33 వచ్చిన లాస్ట్ వర్డ్, అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను. అది మామూలుగా కదా. ఒకసారి లయ్యా ఇప్పుడు రా, నీ సమయం దగ్గర చూసావా. ఇప్పుడు 8 ఏళ్ల నుండి 31 సంవత్సరానికి పెరిగిపోయాడు. ఇప్పుడు నాకంటే పెద్దోడయ్యాడు. అయ్యాడా కాలేదా? అయ్యాడు. 31 సంవత్సరాలు వచ్చేసాయి. రాజ్యములో మార్పు వచ్చేసింది. అతని దినములన్నీ యెహోవానే అనుసరిస్తున్నారు, వారు లోకాన్ని అనుసరించటం లేదు. గట్టిగా చప్పలు కొడతారా? అతని దినములన్నీ ఇశ్రాయేలీయులందరూ యెహోవానే అనుసరించను. ఆయన రాజుగా ఎన్నుకోబడినప్పుడు రాజ్యం ఎట్టుంది? దూషించబడింది. ద్రోహులారా, విశ్వాసఘాతకులారా, పాడైపోయింది రాజ్యం. 31 సంవత్సరములోనే ప్రజల్లో ఎంత గొప్ప మార్పు, ప్రజల్లో ఎంత గొప్ప మార్పు. ఈరోజు నువ్వు బ్రతికినంత కాలం నీ ఇంట్లో నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటావో, నువ్వు ఉన్నంత కాలము నీ ఇల్లు ఎలిగింపబడుతూనే ఉండాలి. నీ ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోవాలి, నీ ఇంట్లో ఉన్న శాపము తొలగిపోవాలి, నీ ఇంట్లో ఉన్న దురాత్మలు తొలగిపోవాలి. నీ ఇంట్లో ఉన్న ప్రజలందరూ కూడా దేవుణ్ణి అనుసరించాలి. అందుకే ఇతని గురించి, ఇతనికి పూర్వం ఉన్న రాజుల్లో కానీ ఇతని తరువాత వచ్చిన రాజుల్లో కానీ ఇతని వంటి వాడు ఒక్కడును లేడు. అటువంటి సాక్ష్యం దేవుడు నీకు, నాకు, మనకు దేవుడు అనుగ్రహించును గాక.